మంచిదండి. మరొకసారి మన మధ్యకి విచ్చేసి ఉండడం మనకెంతో సంతోషము. కాబట్టి ఆలస్యం చేయకుండా సేవకులను ఆహ్వానిస్తూ ఉన్నాం. వారు వస్తూ ఉండగా దేవుని మహిమపరుస్తూ చప్పట్లు కొడదాం. సరిపోతుంది. మమ్మల్ని ఈ స్థలానికి తన కృపా బాహుల మీద క్షేమముగా తీసుకొచ్చిన దేవాతి దేవునికి సమస్త ఘనత మహిమ ప్రభావములు కలుగునుగాక. ఈ స్థలములో కేవలము యేసయ్యకు మాత్రమే మహిమ కలుగునుగాక. మనం ఎవ్వరము కూడా ఆయన మహిమను దొంగిలించకుందుముగాక. సర్వకాలములలో, సర్వలోకములలో, సర్వయుగములో యేసయ్యకే మహిమ కలుగునుగాక. మరి నన్ను ప్రేమతో ఆహ్వానించినటువంటి స్థానిక దైవజనులు, మొదటిగా నాన్నగారికి ప్రత్యేక వందనాలు, అలాగే బ్రదర్ గారికి ప్రత్యేక వందనాలు, మీ అందరికీ వందనాలు. బాగున్నారమ్మా? చెప్పండి తల్లి. ఈ ఎదరోళ్ళు నా ముఖం కనపడతలేదు. ఈ పక్క వచ్చేయకూడదా, లేదా గ్యాప్లోకి వచ్చేయకూడదా? అందరి ముఖాలు నాకు కనపడాలి, నా ముఖం మీకు కనపడాలి. గురుముఖస్య విద్యా లభ్యతే, అన్యముఖస్య వ్యర్థం శూన్యం లభ్యతే. చెప్పేవాడు గురువు అనుకుంటే అతను ముఖం చూస్తూ వింటే పాఠమైన వాక్యమైన బాగా అర్థమవుతుంది. కొంచెం వెనక్కి జరుగుతాయి, పర్లేదు, కొంచెం వెనక్కి జరుగు. ఆ పక్క వాళ్ళు కూడా వస్తారు ఆ దారిలోకి. కెమెరా పడిపోద్దమ్మా, మీరు జాగ్రత్త, కంగారు ఏం లేదు. ఇంకా ఎవరున్నారా అమ్మా? ఈ చాటులు అక్కడికి వెళ్ళండి రా, లేకండి రా. అక్కడ నత్తలకు అక్కడే దిగుతున్నారమ్మా. నత్తలు అలాగే దిగుతాయి, అక్కడక్కడే దిగుతాయి. మీరు మనుషులు కదా, లేగాలి చెల్లి. అలా ఎదురుకుండా కూర్చోండి. ఇంకెవరు రారు ఈ మధ్యలో, ప్లేస్ అంత మందే. వెరీ గుడ్. అలాగే మంచోళ్ళు దగ్గర మీ వాళ్ళు మాట వింటున్నారా? దేవుని స్తోత్రం. ఈ చెల్లె లేగలేదు, నువ్వు కూడా కనపడాలి నాకు, ఎందుకంటే ముసుగులో నిద్రపోయే అవకాశము ఉంది. సరే, సమయం ఎంత అయింది ఇప్పుడు? 9:08. నేను ఎంతసేపు చెప్పాలో అన్న, నాకు టైం చెప్పలేదు. మరి మీరు ఎంతసేపు వింటారు? ఎంతసేపు అని అంటారా? నిజమేనా మాట? సరే అయితేనే మరి ఆ మాట మీద నిలబడాలి చివరిదాకా, మాట తప్పకూడదు. ఓకేనా? ఓకే, చిన్న వాక్య భాగాన్ని మనం చదువుకుందాం. రూతు గ్రంథము 2వ అధ్యాయము, అందరూ తీసుకోండి. రూతు గ్రంథము 2వ అధ్యాయము 12వ వచనం చదువుతారా? చదవన్నా. యెహోవా నీవు చేసిన దానికి ప్రతిఫలమిచ్చును. ఇశ్రాయేలీల దేవుడైన యెహోవా రెక్కల క్రింద సురక్షితముగా నుండునట్లు నీవు వచ్చితివి. ఆయన నీకు సంపూర్ణమైన బహుమానమిచ్చునని ఆమెకు ఉత్తరమిచ్చెను. చిన్న ప్రార్థన చేద్దాం, తలల వంచండి. మహోన్నతుడా, గొప్ప దేవుడా, గొప్ప బోధకుడా, మంచి బోధకుడా, మీకే మహిమ, మీకే ఘనత, మీకే ప్రభావములు ఆరోపిస్తున్నాను. నేను ఏ వేదాంత విద్య లేని వెర్రివాడిని, వట్టివాడిని, మట్టివాడిని, ఓటి కుండను ప్రభువా. ఈ ఓటి కుండను వరాలతో నింపి, అభిషేకముతో నింపి వాడుకుంటున్నావు అయ్యా. నేను మాట్లాడితే వ్యర్థమయ్యా,
నీ ప్రజల పరిస్థితులు, సంఘ పరిస్థితులు నీకు తెలుసు. హృదయాంతరంగములు పరిశోధించువాడా, ఏ మాటలు అవసరమో మీరు మాట్లాడండి. నన్ను మరుగు చేసేయండి తండ్రి. ఇర్మియా గారి నోట మీ మాటలు ఉంచినట్టు ఈ దీనుడి నోట మీ మాటలు ఉంచండి. నీ బోరగా వాడుకోండి. శారీరక స్వర బలహీనత తొలగించండి. పౌలయ్య గారు బోధిస్తున్నప్పుడు లూదియా హృదయము తెరిచినట్లు అందరి హృదయము తెరిచి నీ వాక్యముతో నింపి రాత్రి కార్యము క్రియ జరిగించుమని, సర్వ ఆటంకాల అవరోధాలు కొట్టివేయమని ఆ మంచి బోధకుడైన యేసు నామమున ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్లారా, ఇక బైబిల్ కాదు, నా వైపు చూడండి. మనం చదివిన మాట రూతు గ్రంథం 2వ అధ్యాయము 12వ వచనం. నేను చెప్పే అంశం ఏమిటంటే, మనం చదివిన దాంట్లో నుంచి ఒక మాట ఉంది, నీవు చేసిన దానికి యెహోవా ప్రతిఫలం ఇస్తాడు. లాస్ట్లో ఏముందంటే, ఆయన నీకు సంపూర్ణమైన బహుమానం ఇస్తాడు. ఈ మాట అందరూ చెప్పాలి. నీవు చేసిన దానికి చెప్పాలి యెహోవా ప్రతిఫలం ఇస్తాడు. ఆయన నీకు సంపూర్ణమైన బహుమానమిస్తాడు. ఇది ఈరోజు చెప్పే వర్తమానం. రూతు ఏం చేసింది? రూతుకి దేవుడు ఏం ప్రతిఫలం ఇచ్చాడు, ఏం బహుమానం ఇచ్చాడో, అందులో నుంచి మనకేం నేర్పుతున్నాడో, మనకే బహుమానం ఇస్తాడో, ఏ ప్రతిఫలం ఇస్తాడో ఈ వాక్యం ద్వారా మనం నేర్చుకోవచ్చు. వాక్యంలోకి వెళ్ళే ముందు ఒక్క మాట జాగ్రత్తగా ఆలకించాలి. ఇక్కడ ఎవరైనా నా జీవితం అయిపోయింది, ఇంకా నా బ్రతుకు ఇంతే అని నిరాశలో ఉంటే, దేవుడి రాత్రి నీతోనే మాట్లాడుతున్నాడు. నా బ్రతుకు విసికి వేసారిపోయింది, మోడుబారిపోయిన జీవితం అయిపోయింది, నేను ఇంక ఎవరి కోసం బ్రతకాలని పుట్టుడు దుఃఖములో ఉండి ఇక్కడికి వస్తే నా దేవుడు అద్భుతం చేయబోతున్నాడు. సర్వం కోల్పోయి, ఏ ఆధారం లేక, ప్రేమించేవారు లేక, పట్టించుకునేవారు లేక, ఒంటరి బ్రతుకైపోతే ఈరోజు వర్తమానం ద్వారా నా దేవుడు నిన్ను బలపరచబోతున్నాడు. ఒకవేళ ఇక్కడ ఎవరైనా భర్తను కోల్పోయిన వాళ్ళు ఉంటే, ఆస్తిని కోల్పోయిన వాళ్ళు ఉంటే, ఆరోగ్యాన్ని కోల్పోయిన వాళ్ళు ఉంటే, జీవితమే పోగొట్టుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే, ఈ వర్తమానంలో వారికి జవాబు దొరకబోతుంది. ఆమేన్. అలాగే చదువులో కానీ, జీవితంలో కానీ, బ్రతుకులో కానీ ఓడిపోయిన వాళ్ళు ఎవరైనా ఉంటే, ఈ వర్తమానం ద్వారా నా దేవుడు నీ జీవితంలో కార్యం చేయబోతున్నాడు. ఆమేన్. కాబట్టి జాగ్రత్తగా ఆలకించండి. మీ జీవిత సమస్యలన్నిటికీ, మీ కుటుంబ సమస్యలన్నిటికీ, నీ బిడ్డల సమస్యలన్నిటికీ, నీ సంఘ సహవాస సమస్యలన్నిటికీ పరిష్కారం చూపించేదే ఈరోజు వర్తమానం. ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను మీ అయ్యగారు అంత గొప్పగా చెప్పలేను. నేను ఏ బైబిల్ ట్రైనింగ్ చేయలేదక్క. అమ్మ వింటున్నారా తల్లి? నాకు పెద్ద బైబిల్ ట్రైనింగ్ ఏమీ లేదు. మీ అయ్యగారులు ఇద్దరు కూడా బాగా చెప్పగలిగిన సమర్థులు. నేను ఉప్మా బడి స్థాయి స్టూడెంట్ని. ఏ బడిరా చెల్లి? తెలుసా ఉప్మా బడి అంటే ఏమంటారు మీ ఊర్లో? బాగా చెప్పారు, అంగన్వాడి స్థాయి నాది. బడుల్లో లీస్ట్ బడి ఏంటి? అదే. అంగన్వాడి స్టూడెంట్ దగ్గర పెద్ద పాండిత్యం ఏమీ ఉండదు. నా దగ్గర పెద్ద పాండిత్యం కూడా ఏమీ లేదు. కానీ మరి ఎందుకు వచ్చావు బాబా సూట్ వేసుకుని ఇంత మా ముందుకు అలాంటప్పుడు అంటే, మాట్లాడేది పరిశుద్ధ ఆత్మదేవుడు. ఆమేన్. మీ అయ్యగారు ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం దాకా చెప్పేశారు. అయినప్పటికీ వాక్యానుకున్న గొప్పతనం ఏంటంటే, మనం చదివినప్పుడు ఈ మాటే అనిపిస్తూ ఉంటుంది, కానీ లోపలికి వెళ్ళి చూస్తే ఓట, వర్తమానం, ఆహారం వేరేగా ఉంటుంది. మీకు అర్థమవడం చెప్తాను. చికెన్ కూర తెచ్చుకున్నారు అనుకోండి, చెల్లమ్మ వినండి రా తల్లి, వినండి. ఈ అక్క ఒక రకంగా వండుతుంది, అవునా కదా? ఆ అమ్మ
చికెన్ కూర ఇవ్వండి, ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ, వండే వాళ్ళందరికీ అన్ని కూరలు టేస్ట్ చేయండి, అన్ని కూరలు ఒకే రకంగా ఉంటాయా? మాట్లాడాలి మీరు, పర్లేదు మాట్లాడండి. ఉంటాయా? ఉండదు. ఒక్కో అక్క ఒక్కో స్టైల్లో వండుతుంది, అవునా కాదా? మీరు శాతపడి చేసేవాళ్ళలాగా నన్ను చంపేసేలాగా చూస్తాను. ఇంకా సమాధానం చెప్పాలి మీరు. మీకు మనిషికి ఒక 1 కేజీ మాంసం ఇస్తే అందరు వంట ఒకే రకంగా ఉంటుందా? ఉండదు. అలాగే అందరు దైవజనులు ఒకే విధానము ఉండదు. దేవుడు ఒక్కొక్కరిని ఒక్కొక్క రకంగా వాడుకుంటాడు, ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన తలంతు ఇస్తాడు. అలాగే అన్నం తినిపిస్తాం కూడా, ఒక అమ్మకి ఓపిక ఎక్కువ, ప్లేట్ నిండా వేసుకుని అదిగో చందమామ, అదిగో భూసోడి, ఇడిగో అదిగో అలాగా ఇలాగా భయపెట్టో బతిమాలో పాట పాడో ఏం చేద్దే, ఆడు కూడా తిరిగి మొత్తం అంతా చెప్పండి రా తల్లి తినిపించేస్తుంది. ఒక అక్కకే ఓపిక తక్కువ, దబిడి బాధేస్తుంది, దోపేద్ది. అవునంటారా కాదంటారా? నా ఉద్దేశం ఏంటంటే, నేను తెచ్చిన క్యారేజ్ అంతా మీకే పెట్టేయాలి, మిగిలిపోకూడదు. అందుకు బుజ్జగించవచ్చు, బ్రతిమలాడవచ్చు, గద్దించవచ్చు, కోప్పడవచ్చు, ఏదో రకంగా చెప్పాలి. మీరు అన్నం తిని బలపడటమే నాకు కావాలి. అర్థమైందమ్మా? దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. సరే, అసలు విషయానికి వెళ్దాం. రూతు గ్రంథం అద్భుతమైన పుస్తకం. రూతు పుస్తకములో అమ్మ వినాలి, రక్షణ గురించి ఉంటుంది, రాకడ కోసం కూడా ఉంటుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక రాత్రంతా ఎలా ప్రార్థన చేయొచ్చో రూతు గ్రంథంలో ఉంటుంది. రూతు గ్రంథంలో యవనస్తుల కోసం వర్తమానం ఉంటుంది. రూతు గ్రంథంలో కుటుంబాల కోసం వర్తమానం ఉంటుంది. రూతు గ్రంథంలో స్త్రీల కోసం వర్తమానం ఉంటుంది. రూతు గ్రంథంలో పురుషుల కోసం వర్తమానం ఉంది. రూతు గ్రంథములో పెళ్ళైనోళ్ళ కోసం ఉంది, భర్తని కోల్పోయిన విధవరాళ్ళ కోసం ఉంది. రూతు గ్రంథములో ధనవంతుల కోసం వర్తమానం ఉంది, అండి పేదోళ్ళు తింటాకే తిక్కడిన దరిద్రుల కోసం కూడా వర్తమానము ఉంది. ఒక్క రకంగా చెప్పాలంటే రూతు పుస్తకము ఒక అద్భుతమైన పంచభక్ష పరమాణాలతో కూడిన విందు భోజనం లాంటి పుస్తకం. నీకు ఎప్పుడైనా బాధలో ఉన్నా, సంతోషంలో, ఏ స్థితిలో ఉన్నా రూతు గ్రంథం ఒక్కడ చదువుకో, నీ సమస్య అన్నిటికీ జవాబు అక్కడ దొరికేద్ది. ఆమేన్. ఈ ఒక్క రూతు గ్రంథాన్ని దాదాపు 40 రోజులు చెప్పాను నేను. ఎన్ని రోజులు రక్క? అయినా కానీ అవ్వలేదు, ఇంకా మిగిలిపోయే ఉంది. అందుకే బైబిల్ జీవపు ఓట, ఎంత తోడుకున్నా వస్తానే ఉంటుంది. చిన్న భాగం చెప్తాను మీకు, మిమ్మల్ని ఎక్కువ విసిగించను. నా ఉద్దేశం ఎలాగుంటుందంటే, ఎంతవరకు తింటారో అంతవరకే వడ్డించాలి. అమ్మా మీకు భోజనం పెట్టినప్పుడు ఏమైనా వడ్డిస్తాను అనుకోండి, చాలు అనగానే ఏం చేయాలి? అవతల మానేయాలి. కానీ మన వాళ్ళకు ఉన్న జబ్బేటి తెలుసా? మన ఆంధ్ర వాళ్ళకి కొద్ది నాకు కావాలో కొంత వదిలేసుకో అని మన చెయ్యి పైనుంచి చేసేస్తుంటారు. ఏమంటే మనకి ఎంత పడుతుందో అంతే తింటాం, కానీ ఆ పైనుంచి చేసేది ప్రేమ కాదు, బాధ పెట్టినట్టు లెక్క. అవునంటారా కాదంటారా? మాట్లాడతలేదు మీరు. ఎవరికైనా ఎంత తింటారో అంతే పెట్టాలి. వాక్యం కూడా ఎంత వింటారో, బాగా చెప్పవక్క నువ్వు, ఎంత వింటారో అంతే చెప్పాలి. కాబట్టి మీరు ఎంతవరకు వింటారో నేను కూడా అంతవరకే చెప్తాను. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఈ రూతు అనే మాటకు అర్థము స్నేహము. ఈ రూతు అనే మాటకు అర్థము సహవాసము. ఈ రూతు అనే మాటకు అర్థము సౌందర్యము. మీరు ఈ రూతు పుస్తకంలో నుంచి, ఆమె జీవితం నుంచి ఇబ్రూ, గ్రీకు, అరమిక్కు ఈ భాషల్లో నుంచి తీసిన అర్థాలు ఇవి. నేను 4 మాటలు చెప్తాను, మీరు చెప్పాలి. రూత్ అనే మాటకి ఫస్ట్ అర్థం ఏంటి రక్క? స్నేహం. బాగా చెప్పా తల్లి, చిన్నదాని అయినా. రెండో అర్థం సహవాసం. సూపరు, మీరు భలే ఉన్నారా ఉత్సాహంగాను. మూడో అర్థం సౌందర్యం. వెరీ గుడ్. 4వది సంతృప్తి కలిగినది. ఎన్ని అర్థాలు చెప్పాను అమ్మా? కాసేపు సరదాగా మాట్లాడుకుందాం అమ్మా, అవునా? రూత్ అనే మాటకి ఎన్ని అర్థాలు వచ్చినాయి అమ్మా? 4 అర్థాలు. అలా గుర్తుపెట్టుకోండి. ఈ రూతు పుస్తకంలో 2 ఫ్యామిలీలు ఉంటాయి.
ఎన్ని కుటుంబాలు ఉన్నారా తల్లి? నేను ఒక ఫ్యామిలీ పేరు చెప్తాను, మీరు ఇంకో ఫ్యామిలీ పేరు చెప్పాలి. ఒక ఫ్యామిలీ ఎవరంటే ఎలీమెలెకు, నయోమి, వారిద్దరు కొడుకులు మహ్లోను, కిల్యోను. ఇదొక కుటుంబం. ఏ కుటుంబం ఇది? ఎలీమెలెకు, అతని భర్త నయోమి, వారిద్దరు పిల్లలు మహ్లోను, కిల్యోను. మొత్తం ఈరోజు ఈ రాత్రి గ్రంథమంతా చెప్పేసి ప్రయత్నం చేస్తాను. మొక్కల్లో కట్టే కొట్టే తెచ్చంటారు సార్. అలాగా రెండో ఫ్యామిలీ పేరు మీరు చెప్పండి. మరి ఇక్కడ పెద్ద ఆయన పేరు చెప్పాను కదా, మీరు అక్కడ పెద్ద ఆయన పేరు చెప్పాలి. మీరు కొడుకు పేరు చెప్తున్నారు నాన్నగారు. పెద్ద ఆయన పేరు సల్మాను. సల్మాను భార్య పేరు రాహాబు. వారు గారాల పట్టి బంగారు కొడుకు యువరాజు ప్రిన్సు బోయాజు. అర్థమైందా? మళ్ళీ చెప్పనా? ఈ ఫ్యామిలీకి పెద్ద ఆయన పేరు ఎలీమెలెకు, ఆ ఫ్యామిలీకి పెద్ద ఆయన పేరు సల్మాను అనండి. ఒక 5 నిమిషాలు పునాది అనమాట. పునాది అయితే తర్వాత బిల్డింగ్ గబగబా వెళ్ళిపోతుంది. ఎందుకంటే గ్రంథ నేపథ్యం తెలుసుకోవడం మంచిది. ఎలీమెలెకు అనే మాటకు అర్థం ఏంటంటే దైవాధీనం గారు, అమ్మా నా ప్రభువే నా రాజు అని అర్థం. దైవాధీనం గారు ఇంకో అర్థం ఏంటి? నా ప్రభువే నా రాజు. ఎలీమెలెకు అనే మాటకు అర్థం అది. ఇక్కడ సల్మాన్ అనే మాటకు అర్థం ఏంటంటే సమాధానం గారు. అమ్మా ఏం పేరు? సమాధానం. ఈ 2 కుటుంబాలు ఎక్కడున్నాయంటే బెత్లెహేమ్ అనే ఊర్లో ఉన్నాయి. మీకు కథలాగా చెప్పే ప్రయత్నం చేస్తున్నాను, సండే స్కూల్ పిల్లలాగా వింటమే మీరు. ఈ 2 కుటుంబాలు ఏ ఊర్లో ఉన్నాయి అక్క? మీ ఊరి పేరు ఏం పేరు? వాళ్ళ ఊరి పేరు ఏం పేరు? ఆ 2 కుటుంబాలు ఉన్న ఊర్లో కరువు వచ్చిందంటే. ఏమొచ్చింది? కరువు వచ్చినప్పుడు ఎలీమెలెకు, నయోమి అనుకున్నారంట, కరువు వస్తే ఏంటి, మన దగ్గర డబ్బు ఉంది, మన దగ్గర అందొచ్చిన కొడుకులు ఉన్నారు, మనకి జ్ఞానం ఉంది, ఎక్కడికి వెళ్ళినా ఏదో వ్యాపారం చేసుకుని హాయిగా బ్రతికేచ్చు అని మనకేంటని చెప్పి ఆ కరువు కాలంలో ఈ కుటుంబము మోయాబు దేశం వెళ్ళిపోయింది. ఏ కుటుంబం? చెప్పాలి. ఎలీమెలెకు, నయోమిల కుటుంబం. ఏ ఊరు వెళ్ళిపోయారమ్మా? చెప్పాలి. మోయాబు అనండి. సరే, ఓ ప్రశ్న ఎత్తాను, జవాబు చెప్పండి. ఇప్పుడు కరువు వచ్చినప్పుడు ఉన్న ఊరు విడిచి వేరొక ఊరు వెళ్ళి బ్రతకడం న్యాయమా కాదా? రైటా రాంగా? చెప్పాలి. అయ్యగారు బాగా చెప్తున్నారు మీ అందరికన్నా. మీరే బెటర్ అయ్యారు. ఇలా డోక్రా వాళ్ళు వెళ్ళు, డబ్బులు వస్తే కానీ మాట్లాడరు వీళ్ళు. అలా నన్ను బలపరుస్తూ ఉండండి. అయ్యగారు మీ పేరేం పేరు? భాస్కర్ రావు గారిని చూసి నేర్చుకోండి, దేవుని స్తోత్రం చెప్పండి. అలా స్పందించాలి. ఏంటి రైటా రాంగా? మరి అదే ఊర్లో ఉన్నాడు బోయాజు, ఊరి విడిచి వెళ్ళాడా? అదేంటది? ఏలో ధనముంది, బలముంది, అందొచ్చిన కొడుకులున్నారో, జ్ఞానం ఉన్నదని చెప్పి ఏండి అసలు ఈ ఊర్లో ఉండమంటావా ప్రభువా, వద్దంటావా, కరువు ఉంచుతావా, తీసేస్తావా, నీ చిత్తం ఏంటి అని అడగకుండా ఇక్కడ ఫస్ట్ పాయింట్ ఏంటంటే తొందరపాటు నిర్ణయము చేసి దేవుడు దర్శించే రొట్టెల గృహమైన దీవించబడిన బెత్లెహేమును విడిచి శపితమైన పాపముతో నిండిన విగ్రహాలతో నిండిన అన్యాచారాలతో నిండిన దేవుని జాడలేని ఎక్కడికి వెళ్ళారు? మోయాబు వెళ్ళారు. అమ్మా కానీ అదే ఊర్లో ఉన్నాడు బోయాజు. బోయాజు తల్లి ఎవరో తెలుసా మీకు? రాహాబు. బోయాజు తల్లి ఎవర్రా? ఆమె బ్రతికొండగానే చెప్పేసింది, నాన్నా రాహాబ్ అంటే యెహోషువ గ్రంథం 2వ అధ్యాయం కనపడుద్ది. ఆవిడ ఎవరు అనుకుంటున్నారు? వేశ్య. మీరు బాగా చెప్తున్నారు అమ్మా. ఆవిడ ఎవరో? వేశ్య. కానీ దేవుడు గురించి విన్నప్పుడు వేశ్య హృదయం మారిపోయింది. ఆవిడ అంటది, నీ గురించి విన్నప్పుడు మా గుండెలు కరిగిపోయాయని చెప్పి వేశ్య మారింది. తర్వాత వివాహం చేసుకుంది. యోధా జాతిలో సల్మాన్ వివాహం చేసుకుని ఓ కొడుకు పుట్టాడు. అతని పేరు ఏం పేరురా తల్లి? బోయాజు. ఆ బోయాజుకు చిన్నప్పటి నుంచి ఏం చెప్పింది తెలుసా ఆ తల్లి? ఇదిగో నా కుమారుడా,
యెహోవా దేవుడు సామాన్యమైన వాడు కాదు. అప్పుడు నువ్వు పుట్టలేదు కానీ ఎర్ర సముద్రాన్ని 2 పాడిగా చీల్చాడు రా, ఆకాశం నుంచి మన్నాను కురిపించాడు, బండలో నుంచి నీళ్ళిచ్చాడు, అయ్యి బాబోయ్ ప్రజల పక్ష యుద్ధాలు చేశాడు, గొప్పోడు రా అని బిడ్డకి ఎవరిని పరిచయం చేసింది? దేవుణ్ణి పరిచయం చేసింది. రేపొద్దున మేమున్నా లేకపోయినా, నీకెవరున్నా లేకపోయినా, నీకు కష్టం వచ్చినప్పుడు ఎవరి వైపు చూడాలి తెలుసా? దేవుని వైపు చూడని భక్తి నేర్పించింది. దేవునికి స్తోత్రం. ఇక్కడ దాకా పునాది. ఇక్కడి నుంచి అసలు సబ్జెక్టులోకి నేను వెళ్తాను. జాగ్రత్తగా వినండి. అండ్ మీ పిల్లలకి మీరు ఏం నేర్పిస్తున్నారు? ఇప్పుడు దాకా గ్రంథ నేపథ్యం చెప్పాను, మరి మనం అన్వయించుకోవాలి కదా. మీ పిల్లలకి మీరు ఏం నేర్పిస్తారంటే, ఇది వరకు తల్లులు ప్లేట్లో అన్నం వేసి జోలపాటలు పాడేవారు అండి. అవునా కదా బెదర్ గారు? అవునా? నీతి కథలు చెప్పేవారు. ఇప్పుడు లేటెస్ట్ తల్లులు చెప్పులో అన్నం వేసి ఫోన్ ఎదరగొండ ఎడితే వీడు కుక్క పిల్లలాగా తినేస్తున్నాడు. అమ్మకే జోలపాటలు రావు, ఈడికి నీతి కథలు తెలియవు. ఈరోజు పిల్లలకి భక్తి నేర్పాల్సిన తల్లి సెల్ ఫోన్ అడ్డమెట్టి, నీ తిప్పలేయో నువ్వు పడరా, నా తిప్పలేయో నేను పడతానని ఈరోజు చాలామంది తల్లు దగ్గరుండి పిల్లకి ఫోన్ ఇస్తున్నారు. మీ కోపం వచ్చినా ఇది ఒక రోజు ప్రమాదం. ఈరోజు యవ్వనస్తులు పాడైపోవడానికి, పిల్లలు పాడైపోవడానికి, ఆడబిడ్డలు పాడైపోవడానికి, మగోళ్ళు పాడైపోవడానికి ముఖ్య కారణం ఏంటి తెలుసా? ఈ దరిద్రమే. ఈ సెల్ ఫోన్ చూసే ఇన్స్టాగ్రామ్లో ప్రేమలు, ఈ సెల్ ఫోన్ చూసే ఫేస్బుక్లో చాటింగ్లు, అవునా కదా, చీటింగ్లు. బిడ్డా, రాహాబ్ అనే స్త్రీ ఒకప్పుడు వేశ్య, కానీ బ్రతుకు మార్చిన తర్వాత తన బిడ్డని దేవుని భక్తిలో పెంచింది. ఎక్కడ పెంచిందిరా? ఇక్కడ ఎంతమంది తల్లులు సండే స్కూల్ పిల్లలకి ఉదయమే మీరు లేచిపోయి మీ పిల్లలకి స్నానం చేయించేసి ఓ చేతి బైబిల్ ఇచ్చి తులమో పలమో కానుకిచ్చి బస్సుకి ఎలా ఎక్కిస్తున్నారో, కాన్వెంట్కి బడికి ఎలా పంపిస్తున్నారో, అలాగ ఆదివారం ఎలా తీసుకొచ్చే తల్లులు ఎంతమందిలో చేయొద్దండి. చూసారా? మీకు మర్మం చెప్తాను. పిల్లల గురించి ఇప్పుడు ప్రార్థన చేసి కన్నీరు కార్చకపోతే రేపొద్దున వాళ్ళ పెద్ద అయిపోయే కాళ్ళ చేసే పనికి నీ బ్రతుకంతా కన్నీరే మిగులుతుంది. నా మాట మీకు అర్థమైందో లేదో? స్కూల్కి పంపిస్తున్నారా లేదా? ఫీజులు కట్టి మరీ పంపిస్తున్నారు. లోక విద్య నేర్పించడానికి తప్పేం కాదు. విద్యావంతులు అవ్వాలి మన పిల్లలు, ఉద్యోగస్తులు అవ్వాలి. మీ పిల్లలు విద్యావంతులు అవుదురుగాక, మీ పిల్లలు ఉద్యోగస్తులు అవుదురుగాక, మీ పిల్లలు గనులు అవుదురుగాక. ఎప్పుడు చెల్లపొనిస్తేనా, ప్రార్థన మానిపిస్తేనా? మాట్లాడుతున్నదేంటి? ఇక్కడ సండే స్కూల్ టీచర్ ఉంది. ఇక్కడ ఎవరన్నా సండే స్కూల్ టీచర్ ఎవరో? అన్నే 2 పాత్రలా? అండి, మీ సండే స్కూల్ టీచర్ గారు ఏ టయానికి సండే స్కూల్ పెడుతున్నారో అన్న, ఏ టైం మీ సండే స్కూలు? 8 గంటలకంట. మీరు గబగబా ఆ టయానికి స్కూల్కి ఎలా పంపిస్తున్నారో అలాగా సండే స్కూల్కి పంపిస్తున్నారా? అండి, సండే స్కూల్కి వస్తే మీ పిల్లలు బాగుపడతారా, నేను బాగుపడతానా? మరి నా మీద అలా కోపంగా చూస్తున్నారేంటి? ఏదో ఆస్తి తగాదాలు ఉన్నట్టు నీకు నాకును. మీ మంచి కోసం చెప్తున్నాను. నిజమైన స్నేహితుడు గాయాలు చేస్తాడంటే అండి, దొంగ స్నేహితుడు లెక్కలేని ముద్దులు పెడతాడో. అయిపోయిన కాలం మనం వెనక్కి తీసుకురాలేం. ఈ ఆదివారం నుంచి అయినా ఒక తీర్మానం చేసుకోండి. రాహాబు బోయాజును పెంచినట్లు మీ బిడ్డలు ఎక్కడ పెంచాలి? చెప్పాలి. దేవుని సన్నిధిలో పెంచాలి. మీరు బైబిల్లో చూడండి, దేవుని సన్నిధిలో పెరిగిన బిడ్డలో గొప్పోళ్ళు అయిపోయారు. ఆమేన్. ఇప్పుడు అదే కరువులో బోయాజు ఉన్నాడు, ఊరిడిచి పారిపోయాడా? లేదు. అంటే కరువులో బోయాజు ఎవరి మీద ఆధారపడ్డాడో? దేవుడి మీద ఆధారపడ్డాడు. ఎలీమెలెకు నయోమి వాళ్ళు సొంత బలము ధనము అందొచ్చిన కొడుకులు ఆధారపడ్డారు. తీరాబోతే ఏమైంది తెలిసాక, ఏ ధనం ఉందనో, ఏ బలం ఉందనో, ఏ అందొచ్చిన కొడుకులు ఉన్నారు, మాకేంటి అనుకున్నారు కదా.
తీరా ప్రాంతం వెళ్ళిన తర్వాత భర్త చచ్చిపోయాడు, పిల్లలు కూడా అక్కడ పెళ్ళి అయిపోయి మోయాబు స్త్రీలనే పెళ్లి చేశారు, వార్ప రూతు. చరిత్ర చెప్తుంది వాళ్ళిద్దరు అక్కా చెల్లెళ్ళని. వారిద్దరు ఎవరంట? అక్కా చెల్లెళ్ళు. ప్రియమైన దేవుడు జాగ్రత్తగా ఆలకించండి. తీరా పెళ్ళైన తర్వాత ఆ మహలోను కిలియోను కూడా చచ్చిపోయాడు. ఒక్క మాటలో చెప్పాలంటే ఆ కుటుంబం అండి మగదిక్కు లేని కుటుంబం అయిపోయింది తల్లి. ఎందుకు ఇలా జరిగింది? ఒకటి, తొందరపాటు నిర్ణయం. దేవుడి చిత్తం ఏంటో తెలియకుండా సొంత చిత్తాన్ని నమ్ముకుని వెళ్ళడం వల్ల. మీకు చెప్తున్నాను, ఒక పెద్ద మంచి వెల్విషర్ లాగా, ఒక స్నేహితుడు అనుకోండి, మంచి బ్రదర్ అనుకోండి, మీ జీవితంలో ఏం చేసినా, ఒక వ్యాపారం చేసినా, వివాహానికి వెళ్ళినా, బిడ్డల విషయంలో ఏం చేసినా దేవుడి చిత్తం ఏంటో తెలుసుకుని చేయండి. అది జయకరంగా ముందుకెళ్తుంది. ఆమేన్. స్పందించాలి మీరు. దేవుడి చిత్తం ఇలాగ ఉందనుకోండి, మనం ఇలాగెళ్ళామనుకోండి, యోనాలాగా గాలి తుఫాన్లు, అవునా కదా, నష్టము ఆపదలు తప్ప ఏది ఉండదు. కాబట్టి మన జీవితంలో ఎవరి చిత్త ప్రకారం వెళ్ళాలి? చెప్పండి. కాబట్టి నిర్ణయాలు జాగ్రత్తగా చేయాలి. ఒక మాట చెప్పనా, నీ నిర్ణయాలే రేపటి నీ భవిష్యత్తుని నిర్ణయిస్తాయి. మరలా చెప్పనా మాట, ఇప్పుడు నువ్వు తీసుకునే నిర్ణయమే రేపటి నీ భవిష్యత్తుని నిర్ణయిస్తాయి. ఇప్పుడు రాంగ్ నిర్ణయాలు తీసుకున్నారనుకో, యవనస్తులారా ముఖ్యంగా మీరు జాగ్రత్తగా వినాలి. మీ అమ్మ మీ నాన్న మీ మీద చాలా ఆశలు పెట్టుకుంటారు. ఇప్పుడు మీ నిర్ణయాలు రాంగ్గా తీసుకున్నారనుకోండి, రేపొద్దున మీ భవిష్యత్తు కష్టాల పాలైపోతుంది, నష్టాల పాలైపోతుంది, కన్నీటి పాలైపోతుంది. కాబట్టి మన నిర్ణయాలు ఎలా ఉండాలి చెప్పండి తల్లి? జాగ్రత్తగా దేవుడి చిత్తానుసారంగా ఉండాలి. సరే, ఇప్పుడు ఈ కుటుంబానికి మగదిక్కు లేని కుటుంబం అయిపోయారక్క. ఏ కుటుంబం అయిపోయిందిరా? ఎలిమెలు చచ్చిపోయాడు, మహలోను కిలియోను చనిపోయారు. అమ్మాయి తల్లి నా వైపు చూడు, చనిపోయారు. ఇప్పుడు ఈ బెత్లెహేములో ఆహారం ఉందని దేవుడు దర్శించని విన్నటువంటి రూతు వినాలి, నయోమి, వార్ప, ఈ కుటుంబం అంతా తిరుగు ప్రయాణం అయింది. ఎక్కడికే? బాగా చెప్పారు, బెత్లెహేముకి వస్తున్నారు. ఇక్కడి నుంచి బాగా వినండి, అసలు వాక్యంలోకి వెళ్తున్నాను. బెత్లెహేము వస్తావంటే నయోమి అంటాదే, అమ్మా ఇదిగో నా వల్ల మీకు ఏం ఉపయోగాలు ఉండవు, ఇదిగో ఇంకా నాకు పిల్లలు కూడా నాకు లేరు, మళ్ళీ మీకు వివాహాలు కూడా చేయడానికి నాకు ఎవరు మగపిల్లలు కూడా లేరు, మీరు యవ్వన కాలంలో ఉన్నారో ఓ పని చేయండి, మీ పుట్టిళ్ళకి వెళ్ళిపోయి మీరు పెళ్ళిళ్ళు చేసుకుని హాయిగా సంతోషంగా ఉండండి అన్నారు. అప్పుడు వాళ్ళిద్దరు అంటారు, ఇదిగో మేము నీతోనే వస్తాం, నీతోనే ఉంటాం, నీతోనే కలిసి జీవిస్తామన్నాం. ఇక్కడ దాకా అర్థమైందా వాక్యం? చెప్పండి అమ్మ, ఇక్కడ దాకా అర్థమైందా? ఇక్కడ దాకా అలా పెట్టి కీలకమైన వర్తమానంలోకి వెళ్తాం. ఇక్కడ నుంచి జాగ్రత్తగా వినండి. ఇక్కడ 2 మాటలు చెప్తాను, గుర్తుపెట్టుకోండి. రూతు గ్రంథములో బోయాజు అనగా యేసు ప్రభుకి సాదృశ్యం. ఇక్కడ నుంచి వాక్యం జాగ్రత్తగా ఉండరు తల్లి. బోయాజు అంటే ఎవరికి సాదృశ్యం రా? యేసు ప్రభు సాదృశ్యం. నయోమి అంటే ఆత్మీయ నాయకత్వానికి సాదృశ్యం. ఎవరికి సాదృశ్యం? ఆత్మీయ నాయకత్వానికి సాదృశ్యం. వార్ప, రూతులు విశ్వాసులకి సాదృశ్యం. నేను అడుగుతాను, మన సమాధానం చెప్పాలి సుమా. పొలం అంటే సంఘానికి సాదృశ్యం. 4 మాటలు చెప్పాను. ఇప్పుడు నేను అడుగుతాను, సమాధానం చెప్పండి. ఎందుకంటే ఒకప్పుడు లెక్చరర్ జాబ్ చేశాను నేను. చెప్పుకుంటూ వెళ్ళిపోము, పిల్లలకు అర్థమైందో లేదని మధ్యలో ఏం చేస్తాం మేము? ప్రశ్నలు వేస్తాం. అమ్మా నేను ఎంతో పొడుగు ప్రసంగం చెప్పడం ముఖ్యం కాదు, చెప్పిన 2 మాటలని మీకు అర్థం అవ్వాలి, మీ జీవితాలకి ఉపయోగపడాలి. బోయాజు ఎవరికి సాదృశ్యం రా తల్లి? సూపర్, బాగా చెప్పారా తల్లి నువ్వు, గాడ్ బ్లెస్ యూ. నయోమి ఎవరికి సాదృశ్యం తల్లి? మాట్లాడండి అమ్మా. ఆత్మీయ నాయకులకి, నాయకత్వానికి సాదృశ్యం. ఓకేనా? వార్ప, రూతులు ఎవరికి సాదృశ్యం చెల్లి? విశ్వాసులకి. బాగా చెప్పారు. పొలం ఎవరికి సాదృశ్యం? ఇలా గుర్తుపెట్టుకోండి. 4 ముక్కల్లో 4 మాటలు తేల్చేసి వెళ్ళిపోతాను నేను. ఇప్పుడు ఎక్కడ ప్రయాణం అయ్యారు వీళ్ళు? బెత్లెహేము. నయోమి ఏమంటుందంటే ఉండిపోండి అంటే మేము మీతోనే
వస్తామన్నారు. కొంత దూరం ప్రయాణం చేసిన తర్వాత, ఇక్కడి నుంచి వినండి జాగ్రత్తగా, కొంత దూరం ప్రయాణం చేసిన తర్వాత మరిలోకి అవకాశం ఇచ్చి ఆలోచించుకోండి, నాకేమి ఆస్తిపాస్తులు అక్కడ ఇంకేమీ లేవు, నా వల్ల మీకు సుఖాలేమి సంతోషాలేమి దక్కవో అంటే, ఇదిగో మీరు వెళ్ళిపోయి హాయిగా బ్రతకండి అంటే వార్ప ఏండి అత్తయ్యని, ఆత్మీయ తల్లిని ముద్దు పెట్టుకుని వెనక్కే వెళ్ళిపోయింది. వార్పు ఎవరికి సాదృశ్యం అని చెప్పాను నేను? విశ్వాసులకి. కొంతమంది విశ్వాసులు తీర్మానం చేస్తారు, జనవరి 1కో 31 నైట్కో ఆపదలోనో హాస్పిటల్లో ఏది ఏమైనా ఇంక ఈ సంవత్సరం ఒక్క ఆదివారం కూడా ప్రార్థన మా అన్నం, బైబిలు పూర్తి చేసేస్తాను. ఇలాగ చాలామంది చాలా మాటలు ఇస్తారు దేవుడికి, తీర్మానం చేస్తారు. కానీ చాలామంది మధ్యలోనే వార్పులాగా ఏం చేస్తారు? వెనక్కి వెళ్ళిపోతారు. ఓర్పు లేని వార్పలు. ఈ గ్రూప్ పేరు ఏం పేరు అక్క? ఓర్పు గ్రూపు. వార్ప. ఈ గ్రూప్ ఏంటి? వార్ప. మీకు డోక్రా గ్రూపులు ఉన్నాయా? ఏం పేరు మీ డోక్రా గ్రూప్ పేరు? మమత, సమత, ఏదో పేర్లే. ఇక్కడ విశ్వాసుల్లో ఒక గ్రూప్ ఎవరంటే వార్ప గ్రూపు. ఏంటి ప్రారంభంలో బాగానే ఉంటారు, ఏంటి దేవుడి దగ్గర ఏదో ఆపదలో ఉన్న కష్టంలో ఒక మాట ఇస్తారు. మీకు అర్థమని చెప్తాను. ఒక బాబు ఉంటాడో తాగి 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 ఏమ్మా మొత్తం కొట్టేస్తాయి సాల్తీలు, గుండెకాయ కందనకాయ ఉంటాయి కదా, అవి ఏం చేస్తాయి? చెప్పరేటక్క, కోప్పడకక్క, తమ్ముడి మీద ప్రేమగా చెప్తాలే, కొట్టేస్తాయి. మనవాడు జాగ్రత్తగా బెడ్ ఎక్కేస్తాడు, బుడ్లు ఎక్కుతూ ఉంటాయి హాస్పిటల్లో. అప్పుడు భార్య బెడ్లు వెళ్తే అక్కడ మనవాడు డైలాగులు చెప్తాడు, నేను రాక్షసుణ్ణి, నువ్వు దేవతవు, నన్ను చేసుకున్న కాడి నుంచి నువ్వేనాడు సుఖపడలేదు, చాలా బాధ పెట్టాను. లాస్ట్ ఎన్ని చెప్పి అంటాడో, మీ అమ్మనో మీ నాన్నో ఎవరోనో గీక్కోనో గోక్కునో తాకటెట్టేసో నన్ను బతికించే బాబా, నేను కూడా బాప్తీసం పొందేస్తాను, యేసు బాబు మీదొట్టు, మన బాబు మీదొట్టు, నీ మీదొట్టు అంటాడా? ఎవరో మన అన్న. అర్థమైందా? మరి భర్త ఎటువంటిడైనా భార్య ఏం చేస్తుంది? తండ్రి ఎటువంటి పిల్లలు ఏం చేస్తారు? అప్పు చేసో, ఎవరినో అడుగో, తిప్పలు పడో, ఉన్నాయి అమ్ముకునో, తాకటెట్టుకునో, ఏదో రకం మనడికి ఏం చేస్తారు? వైద్యము చేయిస్తారు. మనకు వైద్యం జరిగిన తర్వాత జాగ్రత్తగా బలపడతాడు, వస్తాడండోయ్, ప్రార్థనకు వస్తాడు, బాప్తీసం కూడా పొందుతాడు. పుష్టాదివారం 2 రోజులు వేసి అంటాడు, ఓయ్ మీరు చాలా లేటుగా వస్తున్నారు, ఇలా రాకూడదు, ప్రార్థనకే ముందు వచ్చేయాలి, టయానికి వచ్చేయాలి, మన సంఘాన్ని ప్రపంచంలో పెద్ద సంఘం చేసేద్దాం, గొప్ప సంఘం చేసేద్దాం అంటాడు. ఆరంభ స్వరత్వం. వార్ప పుష్టినే రానలేదు, ఏమంది? నీతోనే. అలాగనమాట. కొంతకాలం అయిపోద్ది అక్క, ఈలోపు సంక్రాంతో, ఇంట్లో ఫంక్షనో, పెళ్ళో, ఎవరో అమ్మ ఏదో జరుగుతుంది. ఈలోపు బావగారి రూపంలోనో, బామ్మద్దు రూపంలోనో, ఫ్రెండ్ రూపంలో కూడా వస్తాడు. ఆడు అంటాడు, కొంచెం పుచ్చుకో. ఏంటది? అరకు పొడి సొక్కలో. ఎంత పుచ్చుకోమంటారు బెదరు? కొంచెం పుచ్చుకో అంటే మనోడికి లోపల ఆశ ఉంటుంది. కానీ అంటాడు, వద్దురా, నేను యేసుబాబుకి మాట ఇచ్చాను, తీర్మానం చేశాను, ఏం చేయనని? తాకనని. మా ఆవిడ మీద ఏం చేశాను? మాట్లాడను రా తల్లి, ఒట్టేశాను. మా పిల్లల మీద ఏం చేశాను? కాబట్టి నిన్ను తాగనంటే ఆ పక్కన సైతం గాడు, మేము వెళ్తలేదు ప్రార్థనకే. మా ఇంట్లో 3 బైబిళ్ళు ఉన్నాయి. మా ఇంట్లో ఎన్ని బైబిళ్ళు ఉన్నాయి? 3 బైబిల్ ఉన్నాయి. నేను బల్లారాధనకి వెళ్తాను, నేను ఆదివారం వెళ్తాను, సోమవారం నుంచి శనివారం దాకా ఉండాలి. ఎలాగా ఆదివారం ప్రార్థనకి వెళ్ళినప్పుడు మాత్రం తాగకూడదు. ఆదివారం ప్రార్థన వెళ్ళినప్పుడు నీతిగా ఉంటే చాలు, తాగకుండా వెళ్తే చాలు, ప్రభు బల తీసుకుంటే చాలు. మళ్ళీ బయటకు వచ్చిన తర్వాత అంత సంతోషాలు అనేవి మామూలే, కామనే అంటాడు. ఇది సాతాను బోధ. ఇదే బాధ ఇది. ఇప్పుడు దేవుడేమో తాగొద్దు అన్నాడు, ఈడేమో తాగమన్నాడు. మనోడికి ఏ బాధ ఎక్కువ ఇష్టమవుతుంది? ఓహో, మావాడు ప్రార్థనకి వెళ్తాడు కదా, వాళ్ళ ఇంట్లో బైబిళ్ళు ఉన్నాయి కదా, అంటే ప్రార్థనకి వెళ్ళినప్పుడు తాగకపోతే చాలు అనుకుని మిగతా ఫంక్షన్లకి పండగలకి మరలా ఏం చేస్తాడు మనోడు? జాయిగా కొంచెం పుచ్చుకుంటాడు. సోతడు రాత్రి అంతా గుండె ఆగిపోద్దని, గుండె ఏమి ఆగదో. అప్పుడు ఏమనుకుంటాడు, మనం మరలా కింగ్ అయిపోయామని చెప్పి మరలా జాగ్రత్తగా 90, క్వార్టర్, హాఫ్, పుల్లు మరలా పందిలాగా కుక్కలాగా దొర్లేస్తూ ఉంటాడు. ఇది ఏ గ్రూప్ ఇది? మీకు అర్థమైంది ఇప్పుడు? నయోమితో ఏమంది వార్ప?
నీతోనే వస్తాను, నీతోనే ఉంటాను. కొంత దూరం ప్రయాణం చేసిన తర్వాత మరలా ఎందుకు వచ్చిన గొడవ అని చెప్పి ఏం చేసింది, వెనక్కే వెళ్ళిపోయింది. చాలామంది యేసుప్రభు దగ్గరకు వస్తారు, యేసుప్రభుని నమ్ముకుంటారు, తులమోపలమోకు ఆనకిస్తారు, సంఘ కార్యక్రమాల్లో ఉంటారు. వాళ్ళు మరలా ఒక్కోసారి పండక్కో ఫంక్షన్కో ఒక బలహీన సమయంలోనూ ఏదో పాపంలో మనిషి ఏం చేయాలంటే ఈ వార్పులాగా దేవుడి నుంచి, మందిరం నుంచి, సంఘం నుంచి జాగ్రత్తగా జాయిగా దూరం అయిపోతున్న వాళ్ళు ఉన్నారా లేరా? మాట్లాడాలి మీరు. ఇది వార్ప గ్రూపు. అంటే తీర్మానం చేస్తారు, ఆపదలోనో మంచం మీద ఉన్నప్పుడో, జనవరి 1కో 31కో ఎప్పుడోకప్పుడు తీర్మానం చేస్తారు. కానీ వాళ్ళు ఏం చేయరు తీర్మానంలో? చెప్పండి అయ్యగారులు, తీర్మానంలో ఏం చేయలేలో? నిలబడరు. వార్పు వస్తానందే వెనక్కి వెళ్ళిపోయింది. అటువంటి భక్తులు ఈ లోకంలో చాలామంది ఉంటారు. అండి యేసు ప్రభు గొమ్మని ఎందుకు నమ్ముకుని అనుకుంటున్నారు? ఇది పత్తు. ఈ భక్తి ఏంటిది? పత్తు. అది చేయకూడదు అంటారు, ఇది చూడకూడదు అంటారు, అది చెందకూడదు అంటారు. అవునంటారు కదంటారా? అది ఆ భక్తి అనుకో, గొడవ ఉండదు. ఆ భక్తి ఎలాగుంటుంది? దారంటే వెళ్తాడు మనోడు, గుడి కనపడగానే ఆగుతాడు, ఆగి సైకిల్ స్టాండ్ వేసి ఇలాగంటాడు. ఎప్పుడైనా చూసారా ఇటువంటి భక్తుల్ని? భక్తి ఉంది. భక్తి లేకపోతే ఎందుకు ఆగుతాడు? ఇలాగ అంటాడో, ఇలాగ అనుకుంటాడు అనుకోడా? అంటే దాని అర్థం ఏంటంటే నువ్వు అక్కడే ఉండు, నేను ఇక్కడే ఉంటాను, నువ్వు లోపలికి రాకో. లోపల సీసాకాయలు ఉన్నాయి, బద్దలైపోతాయి, గుచ్చుకుపోతాయి. ఆ భక్తి చాలా ఈజీ, అవునా కదా? దారంటే వెళ్ళినప్పుడు ఇలాగ అనుకోవడం, లేదా వెళ్ళిపోతా కొంతమంది చూడండి అలాగే వెళ్ళిపోతా, ఆటో వెళ్ళిపోతా ఇలాగంటారు. అయ్యి బాబా, మన పాసి ముద్దు కోసం వేసుకుని అలాగే ఎదురు చూస్తున్నాం, మరి ఎప్పుడు ఇస్తావు ముద్దని. లేరా ఎటువంటి భక్తులు లేరంటారా? భక్తి అంటే ఆత్మతో సత్యముతో చేయాలి, పూర్ణ మనస్సుతో పూర్ణ బలముతో చేయాలి, మధ్యలో వెనక్కి వెళ్ళకూడదు. ఇప్పుడు వార్ప కథ అయింది మీకు. అంటే క్రైస్తవ్యంలో సంఘాల్లో ఒక వార్ప గ్రూప్ లాంటి వాళ్ళు ఉంటారు. చెడ్డోళ్ళు ఏం కాదు, నిలబడలేక జారిపోతున్నవారు. రెండో గొడవకు వద్దాం. యాండి అదే మాట రూతు చెప్తుంది. అమ్మా నీ తోటికోళ్ళు ఏం చేసింది? చెప్పాలి, వెళ్ళిపోయింది. నువ్వు కూడా ఆలోచించుకో. వెళ్ళిపోమంటే రూతు ₹1,00,00,000 మాటలు మాట్లాడుతుందండి. ఆ మాటలే టకటక 4 మాటలు చెప్తాను మీకు, వినండి. రూతు పుస్తకము 1వ అధ్యాయము 14 నుంచి చదవండి. రూతు పుస్తకము, ఆగుతాలి అందరు తీసుకుని, పర్లేదు కంగారు లేదు. రూతు పుస్తకము 1వ అధ్యాయం 14 నుంచి చదవండి. వార్ప అత్తను ముద్దు పెట్టుకొనిను. రూతు అబ్బా ఏం చేసిందంట? రూతు అత్తనే అత్తుకొనిను. ఇదిగో నీ తోటి కోడలు తన తండ్రి యొద్దకు, తన దేవుని యొద్దకును తిరిగిపోయినది. నీవును నీ తోటి కోడలు వెంబడి వెళ్ళుమనేను. దేవుని స్తోత్రం చెప్పండి. రూతుతో అంటుంది నయోమి, ఇదిగో నీ తోటి కోడలు వెళ్ళిపోయింది కదా, నువ్వు కూడా ఏం చేయొచ్చు? వెళ్ళిపో అంటుంది. అమ్మ నా వైపు చూడండి. ఇక్కడి నుంచి నేను కొన్ని పాయింట్లు చెప్తాను, అవి గుర్తుపెట్టుకుని లాస్ట్ నాకు అవి చెప్పండి. మన మూలవాక్యం ఏంటి? నీవు చేసిన దానికి యెహోవా ప్రతిఫలం ఇస్తాడు, ఆయన నీకు సంపూర్ణమైన బహుమానం ఇస్తాడు. ఈ మాట అందరూ చెప్పాలి. నీవు చేసిన దానికి యెహోవా ప్రతిఫలం ఇస్తాడు, ఆయన నీకు సంపూర్ణమైన బహుమానం ఇస్తాడు. ఈ మాట చదువుకున్న 2:12. ఇప్పుడు రూత్ ఏం చేసింది? రూతుకు దేవుడు ఏం చేశాడు? టకటక 4 మాటలు చెప్తాను వినండి. రూత్ ఏం చేసిందంటే నెంబర్ 1, ఇక్కడి నుంచి పాయింట్ గుర్తెట్టుకోండి. నెంబర్ 1, మోయాబుని విడిచింది. ఫస్ట్ పాయింట్ ఏంట్రా తల్లి? అందరూ చెప్పండి. మోయాబు అంటే పాపానికి సాదృశ్యం. మోయాబు పాపముతో నిండిపోయిన ప్రాంతం. మోయాబు వావి వరసలు లేకుండా పాపం చేసే ప్రాంతం. మోయాబులో పెద్ద చిన్న అనే భేదం లేకుండా పాపం చేసే ప్రాంతం. భయంకరమైన విగ్రహాలతో నిండిపోయిన
ప్రాంతం. ఇప్పుడు రూతు ఏం చేసిందంటే ఆ పాపిష్టి స్థలాన్ని, ఆ పాపిష్టి ఆచారాలని, ఆ పాపిష్టి జనాంగాన్ని ఏం చేసింది చెప్పండి? విడిచిపెట్టింది. ఇందాక మీకు మాట చెప్పాను, వార్పా రూతులు ఎవరికి సాదృశ్యం అన్నాను? అబ్బా బాగా చెప్పారు. అలా ఒకసారి చప్పట్లు కొట్టండి. ఈ చప్పట్లు మీకే, బాగా చెప్పారని. మనిషి నేను కొడితే టైం లేట్ అయిపోద్దని మీకే కొట్టించాను ఈ చప్పట్లు. బాగా చెప్పారు అయ్యగారు, మీ వాళ్ళు బాగా చెప్తున్నారండి. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. రూతు ఏమి విడిచిపెట్టింది చెప్పండి? ఫస్ట్ పాయింట్, మోయాబుని విడిచింది. చెప్పండి తల్లి, ఫస్ట్ పాయింట్ చెప్పండి చదువుకున్న వాళ్ళు. రూత్ అంటే ఎవరికి సాదృశ్యం? విశ్వాసమైన మనకే సాదృశ్యం. అంటే మనం కూడా ఏమి విడిచిపెట్టాలి? పాపాన్ని విడిచిపెట్టాలి, పాపిష్టి స్థలాలని విడిచిపెట్టాలి, పాపిష్టి అలవాట్లని విడిచిపెట్టాలి, పాపిష్టి స్నేహాలని విడిచిపెట్టాలి, పాపిష్టి చూపులు విడిచిపెట్టాలి, పాపిష్టి పద్ధతులు విడిచిపెట్టాలి, పాపిష్టి బంధాలు. పాపిష్టి బంధాలు ఉంటాయా? పాపిష్టి బంధాలు అంటే ఏం కాదు, భార్య ఉండగా ఇంకో దాన్ని తగులుకోవడం, అదే పాపిష్టి బంధం. భర్త ఉండగా ఇంకొకరితో ఉండడం, ఈ బంధాలు ఏ బంధాలు ఇవి? పాపిష్టి బంధాలు. ఇవి విడిచిపెట్టాలి. చాలామంది విశ్వాసులు దేవుడి మీద నేరం వేస్తారు. ఇన్ని వారాలు ప్రార్థనకి వెళ్ళాను, ఇన్ని సంవత్సరాలు ప్రార్థనకి వెళ్ళాను. బాబు వింటున్నావరా? ఆ సెల్ ఫోన్ కిందటి నా వైపు చూడండి. నేను అది చేస్తాను, ఇది చేస్తాను, దేవుడు నాకేమీ చేయలేదు, ఎక్కడ వేసిన గొంగలే అక్కడే ఉంది, నా భర్త బ్రతుకు మారలేదు, మా స్థితిగతులు మారలేదని అప్పుడప్పుడు దేవుడి మీద కోపం వస్తుంది కొంతమంది విశ్వాసులకి. అమ్మా వచ్చింది ఎప్పుడన్నా మీకు? మనసులో మాట చెప్పేయాలి, అబద్ధాలు ఆడకూడదు. ఒక్కోసారి బాధలు ఎక్కువైపోయినప్పుడు, తిప్పలు ఎక్కువైపోయినప్పుడు, కష్టాలు ఎక్కువైపోయినప్పుడు ఏం దేవుడు ఏంటో, ఏం మాయదారి దేవుడో, అసలు ఉన్నాడంటవా, ఉంటే ఎలాగెందుకుంటాడో, దుర్మార్గంగా బ్రతికే బాగున్నారో, దాని బతుకు బాగుంది, ఈడు బతుకు బాగుంది, ప్రార్థనకి వెళ్ళి మేము ఏం బాగుపడ్డాం, దేవుడు ఎందుకో మమ్మల్ని చిన్న చూపు చూశాడు. ఇటువంటి ఆలోచనలో, శ్రమల్లో, బాధల్లో, నిందల్లో, అవమానాల్లో మా అందరూ దూరం అయిపోయినప్పుడు ఇటువంటి ఆలోచనలు మనకే వస్తాయి. మరి యేసు ప్రభు చేయనప్పుడు ఎందుకు రా తల్లి వెళ్ళిపోవచ్చు కదా? రేపటి నుంచి బాగానే తప్పు మనలో ఉందా దేవుళ్ళలో ఉందా? మీకు అర్థం అవడానికి చిన్న కథ చెప్తా, 1 నిమిషంలో కథ. ఒక తల్లికి ఒకగానో కొడుకుండంట, గారాలు పట్టి బంగారు కొండ. ఆడికి చికెన్ బిర్యానీ మహా ఇష్టమంట. ఆ తల్లి ఏమంటే ఇష్టమంట? లెగ్ పీస్ అంటే ఇష్టమంట. బాగా కూర్చో అమ్మా. లెగ్ పీసులు అంటే ఇష్టం, పాయాసం అంటే ఇంకా ఇష్టమంట. అమ్మ ఏమంటే ఇష్టం రా తల్లి? బాగా చెప్తున్నారు. అడక్క ముందే అమ్మ వండిందంట. ఏంటి చెప్పండి? పాయాసం వండింది బ్రదర్ గారు, బిర్యానీ చికెన్ పీసులు కూడా వండింది. ఎవరో తల్లి. ఎవరి కోసం అడిగాడు? అడగలేదా? అడగలేదు. అడగకుండానే ప్రేమ ఉంటే వండుతుందా, ప్రేమ లేకపోతే వండుతుందా? బాగా చెప్పారు, ప్రేమ ఉంది. మనోడు ఆడుకుని టక్మని ఇంట్లోకి వచ్చాడంట. ఇంట్లోకి వచ్చినప్పుడు ఇల్లంతా గుమ్మగుమ్మలో, బిర్యానీ గుమ్మగుమ్మలో, చెల్లి చికెన్ పీసులు గుమ్మగుమ్మలో, పాయాసపు గుమ్మగుమ్మలు. వెంటనే అక్కడ సింక్ ఉంటే సింకులో నుంచి ఒక ప్లేట్ తీసి, సింకులో నుంచి ఒక గ్లాస్ తీసి, అమ్మా ఈ ప్లేట్లో బిర్యానీ పీసులెట్టమ్మా, ఈ గ్లాసులో పాయాసం పోసేయమ్మా అన్నాడు. ఎక్కడ గిన్నె, ఎక్కడ గ్లాస్? అది సింకు, సెల్ఫ్ కాదు. సింకులు అంటే ఏముంటాయి అక్క? కడిగని ఉంటాయి, కడగలేని ఉంటాయా? బాగా చెప్పారు మీరు. ఒక అక్కకే యాండి ఇప్పుడు తింటే ఎప్పుడో కడుగుతుంది, రాత్రి తిన్నా ఇంకెప్పుడో కడుగుతుంది, పొద్దున్న తిన్నా ఇంకెప్పుడో కడుగుతుంది. మీ ఊరు మాట కదా అక్క, మీ ఊరిలో ఎప్పుడెప్పుడు కడిగేస్తారు మంచోళ్ళు. అయిగారు మీ వాళ్ళు ఏమంటారు? మీరు కోప్పడకండి, వాళ్ళు కోప్పడకండి. ఒక ఇంటికి వెళ్తే అన్ని ఆ వంటగదిలో నొస్సములో, ఏకలో, ఏంటి సోఫాలో బట్టలు, మంచం మీద బట్టలు. ఎప్పుడన్నా మా అయ్యగారు లాంటి ఎప్పుడైనా వెళ్తే, అయ్యగారు ఇప్పుడు వచ్చారా, 1 నిమిషం ఆగండి అయ్యగారు అంటది. ఎందుకని అక్కడ లోపల వాతావరణం ఏమీ బాగాలేదు. మంచం మీద ఈ సోఫాలో, ఈ కుర్చీలో, ఈ దణం మీద అన్నీ తీసి మంచం కింద తోసేసి, ఏంటి కట్టిన కూడా కిచెన్కి అడ్డంగా లాగేసి వెల్కమ్ కమ్ అంటూ ఉంటారు. మీ ఊరు మాట కదా అక్క, మీరు మంచోళ్ళు, ఎప్పుడెప్పుడు కడిగేస్తారంట కదా మీరు, ఉత్తమ వెళ్ళాలంట కదా. ఇప్పుడు భర్త కోపడడానికి ఏంటి పాప, ఇల్లు శుభ్రంగా ఉండాలి కదా, వాష్రూమ్ శుభ్రంగా ఉండాలి కదా, సింక్ శుభ్రంగా ఉండాలంటే వీడు కోపం వచ్చేద్ది. ఎప్పటికైనా కడిగేది నేనే కదా, ఇంకెవతో వచ్చి కడుగుతుందా అంటది. ఇంక ఎవతో వచ్చి కడిగేలాకుంటే నిన్ను చేసుకుంటాం ఎందుకు? అవునంటారు కదా అయ్యగారులు. ఎంతమంది బాధపడుతున్నారు ఇలాగా. కొంతమందికి ఆడవాళ్ళకి పని చేస్తాకే మీరే చెప్పాలి, ఒళ్ళు
ఇప్పుడు మనోడు ఎక్కడ గిన్నె తీసాడక్క? శుభ్రంగా ఉంటుందా? గ్లాస్ ఎక్కడది? పట్టుకెళ్ళి పెట్టమంటే అమ్మ పెడతాదా పెట్టదా? బుద్ధి జ్ఞానం ఉన్న ఏ తల్లి పెట్టదు. ఎందుకంటే పాత్ర బాగోలేదు, ప్లేటు బాగలేదు, గ్లాసు వాడు అందులో పెడితే వాడికి వచ్చేది ఆరోగ్యం కాదు, జబ్బులు వస్తాయి. తల్లి అంటదే, రేయ్ ఫస్ట్ వెళ్ళి క్లీన్ చేసుకుని రా, ఆ తర్వాత నీకు ఎంత కావాలితే అంత పెడతాను, ఎన్ని పీసులు కావాలితే అన్ని పీసులు, ఎన్ని గ్లాసులు కావాలితే అంత గ్లాసులు. ఇప్పుడు తల్లికి ప్రేమ లేదని అది అర్థం. మాట్లాడాలి మరి, ప్రేమ ఉంటే పెట్టేయచ్చు కదా. ప్రేమ ఉంటే పెట్టేయచ్చు కదా అక్క. అందులో పెడితే బిడ్డ ఆరోగ్యం ఏమైపోద్దిరా? పాడైపోద్ది. ఆ బిడ్డ ఎవరో కాదు, మనమే. ఆ తల్లి ఎవరో కాదు, దేవుడు. దేవుడి దగ్గర సర్వ సంపదలు ఉన్నాయి, ఆయన దగ్గర లేని అంటే ఏమీ లేవు. మరి ఇచ్చేయచ్చు కదంటే మన హృదయం అనే పాత్ర శుభ్రంగా, యోగ్యంగా, పరిశుద్ధంగా లేదు. మీకు అర్థమైందా? అర్థం అవ్వలేదా? రూతు మోయాబుని విడిచిపెట్టింది అంటే పాపిష్టి స్థలాలనే విడిచిపెట్టింది. మనము కూడా పాపిష్టి ప్రదేశాలని, పాపిష్టి బంధాలని, పాపిష్టి అలవాట్లని, పాపిష్టి స్నేహాన్ని ఏం చేయాలరా తల్లి? చెప్పాలి, టైం పరిగెడుతుంది. విడిచి పెట్టాలి. ఫస్ట్ పాయింట్. రెండో పాయింట్కి వెళ్తున్నాను. అమ్మా ఎన్నో పాయింట్కి వెళ్తున్నాను నేను? ఫస్ట్ పాయింట్ ఏంటి? మోయాబుని విడిచింది అనండి. మనమే విడిచిపెట్టాలి. పాప బాగా అర్థమైంది. రెండో పాయింట్, రూతు నయోమినే అత్తుకుని తప్ప వేరొక పురుషుణ్ణి కానీ వేరొక యవనస్తుని కానీ మరలా వెనక్కి వెళ్ళిపోయి వారి ఊర్లో వేరొకరినే అత్తుకోలేదు. ఆ మాట మీరు ఆల్రెడీ చదివేశారు. రూతు ఆమెను అంటే నయోమినే అత్తుకుంది. ఇక నేను చెప్పే మాట ఏంటంటే, నయోమి ఎవరికి సాదృశ్యం? చెప్పాలి. మీ ఆత్మీయ నాయకులకి సాదృశ్యం. రూత్ ఎవరికి సాదృశ్యం? విశ్వాసులకి సాదృశ్యం. వినాలే, రూతుతో అన్ని సుఖాలు లేకపోవచ్చు, అన్ని సదుపాయాలు లేకపోవచ్చు, కోరుకున్నవని లేకపోవచ్చు, అయినా నీకు మంచి ఇల్లున్నా లేకపోయినా, మంచి పొజిషన్ ఉన్నా లేకపోయినా, నీతో ఏ సౌఖ్యాలు ఉన్నా లేకపోయినా, అమ్మా ఆత్మీయ తల్లి నేను నిన్నే అత్తుకుని ఉంటానని ఆత్మీయ తల్లినే అత్తుకుంది. అలాగే విశ్వాసులు కూడా మీ సంఘాన్ని అత్తుకుని ఉండాలి, మీ దైవజనుడి సహవాసాన్నే అత్తుకుని ఉండాలి. ఈ రోజుల్లో కొత్త బాధలు వచ్చేసినాయి, వింత బాధలు వచ్చేసినాయి, ఏవేవో ఆఫర్లు వచ్చేసినాయి. వాటిని చూసి కొంతమంది ఏం చేస్తున్నారంటే ఉన్న సహవాసాన్ని, ఉన్న ఆత్మీయ తండ్రిని వదిలేసి వేరొకరిని వెంబడిస్తున్నారు. అవునంటారా కాదంటారా? కొన్ని చోట్ల ఏమంటారు తెలుసా? ఇదిగో మా సంఘానికి వస్తే భోజనం పెడతాం, మా సంఘానికి వస్తే చీరలు ఇస్తాం, మా సంఘానికి వస్తే దుప్పట్లు ఇస్తాం, మా సంఘానికి వస్తే పెట్టిస్తాం, మా సంఘానికి వస్తే అది ఇస్తాం, ఇది ఇస్తామని చెప్పగానే కొంతమంది ఏం చేస్తున్నారంటే ఎక్కడ ఎదిగారో, ఎక్కడ ఉన్నారో ఆ సంఘాన్ని, ఆత్మీయ తండ్రిని వదిలేసి అటువంటి వారిని వెంబడిస్తున్న వారు చాలామంది ఉన్నారు. నాకు తెలిసి ఈ సంఘం స్థాపించిన కాడి నుంచి అందరూ ఈ సంఘంలో ఉంటే ఈరోజు ఈ మందిరం సరిపోదు. నాకు తెలిసి ఈ మందిరం సరిపోదు. అవునంటారా కాదంటారా? ప్రియమైన దేవుని బిడ్డలారా, మీకు శుభవార్త చెప్తున్నాను. మరలా ఆదివారం నుంచి మీ ఊర్లో నేను సంఘం పెడుతున్నాను. ఎక్కడో కాదు, పక్కనే స్థలం చూశాను. మా సంఘం యొక్క ఆఫర్లు ఏంటంటే, మీరు ఉదయం రాగానే టిఫిన్ మేమే పెడతాం. గారి, పూరి, ఇడ్లీ, సాంబార్ అన్నీ ఉంటాయి. టిఫిన్ అయిపోగానే హార్లిక్స్, బూస్ట్, పాలు మీకు ఏం కావాలితే ఉంటాయి. అవి తినేసి తాగేసి మందిరంలో కూర్చుంటామే. మీరు ఇలా కింద కూర్చోలేరని పడుకునే సోఫాలు ఏర్పాటు చేస్తున్నాం మా మందిరంలో. అంతా సెంటర్లు వేసి. అమ్మా అర్థమవుతుందా? మీరు కూర్చుని వినట్లేదు, ఇలా పడుకునే వినొచ్చు. అది అయిపోగానే మధ్యాహ్నం భోజనం మా దగ్గరే. చికెన్, మటన్, ఫ్రాన్స్, దేకేవి, పాకేవి, ఎగిరేవి అన్ని జీవరాశులతో భోజనము పెడతాం. మీ ఇంట్లో చచ్చిపోతే పెట్టి మేమే తెస్తాం, దినం మేమే చేస్తాం. అమ్మా మీరు ఏడవపోతే మేమే ఏడిచేస్తాం. మీ పుట్టినరోజు కేక్ మాదే, సాకు మాదే. మీరు తినకపోతే మేమే దోపేస్తాం. ఏంటది? కేక్ ముక్క. మీ పెళ్ళికి, ఫంక్షన్లకి, శుభకార్యాలకి అన్నీ మేమే సప్లై చేస్తాం. ఈ మా సంఘ ప్రత్యేకతలో మరలా ఆదివారం పెడతాను పక్కన. వస్తారా రారా? అమ్మా
కబుర్లు చెప్పకండి, వీళ్ళ కడుపులు ఆశ ఉంది తమ్ముడా. అయ్యి బాబా సంఘం ఎప్పుడు పెడతా బాబా, గుమ్మినట్టు బాబా, ఇక్కడికి వస్తే కాణిక ఇమ్మంటారో తులమో పొలమో ఇమ్మంటారో, చచ్చిపోతాం, ఏసీ లేదు ఏమీ లేదు, భలే ఉంది వండుకునే పని చచ్చే. ఒక్క పూట కూటి కోసం జ్యేష్ఠత్వాన్ని అమ్మేసుకున్న యాసావి వంటి భ్రష్టుడైన వ్యభిచారైన మీలో ఉండునేమో, జాగ్రత్తగా చూచుకుని అన్నాడు. అర్థమవుతుందా నా మాటలు? అర్థమవుతలేదా? అంతేకాదు, కింద మాటలకు వెళ్తే నయోమి అంటదే, నేను విడిచిపెట్టను, నీ దేవుడే నా దేవుడు, నీ జనమే నా జనము, నువ్వెక్కడ నివసిస్తావో అక్కడే నివసిస్తాను, నువ్వెక్కడ చనిపోతావో అక్కడే చచ్చిపోతాను, మరణము తప్ప నిన్ను నన్ను మరేది వేరు చెయ్యదు. ఇది రెండో పాయింట్ అమ్మా. అక్కడ తీర్మానంలో 6 తీర్మానాలు ఉంటాయి. నేను అన్ని వివరించను కానీ జస్ట్ టూకీగా ఒక మాట చదివి వినిపిస్తాను చూడండి. రూతు గ్రంథం 1వ అధ్యాయము 16 నుంచి 17 దాకా చదువుతారా ఒకసారి? రూతు గ్రంథం 1వ అధ్యాయము 16 నుంచి 17 దాకా చదువు తల్లి. నీవు నివసించే చోటనే నేను నివసించేదను, నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు. నువ్వెక్కడ మృతి పొందుతావో నేను అక్కడే మృతి పొందుతాను, అక్కడనే పాతి పెట్టబడతాను. మరణము, ఇది ₹1 మాట, మరణము తప్ప నిన్ను నన్ను ఏదైనాను ప్రత్యేకించినలా యెహోవా నాకెంత కీడైనా నేను చెప్పేస్తాను. దీని భావం చెప్తాను, వినండి అక్క. దీని అర్థమేంటి తెలుసా అమ్మా? అలాగ మనకు మాట్లాడకో, ఓర్పు వెళ్ళిపోయిందని అటువంటి దాన్ని కాదు. నువ్వు ఎక్కడికి వెళ్తే అక్కడికే వస్తాను. నువ్వు నివసించే చోటనే చెప్పాలి, నేను నివసిస్తాను. నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు. మరణము తప్ప నేను యవ్వన కాలంలో ఉన్నాను. ఈ లోపు బంధువులు కానీ స్నేహితులు కానీ వేరొక పురుషులు కానీ ఆకర్షించి వెళ్ళిపోతే, నిన్ను విడిచిపెడితే యెహోవా నాకు ఎంత కీడైనా, అంటే ఆత్మీయ నాయకుల్ని కన్న సంఘాన్ని వదిలిపెడితే మేలా కీడా చెప్పాలే? కీడండి. ఎప్పుడు సంఘాన్ని వదిలిపెట్టకూడదు అండి. కుటుంబంలో అన్నాక చిన్న చిరుకు గొడవలు ఉంటాయి ఉండవా? అలాగే సంఘం కూడా పెద్ద కుటుంబం. మొన్నే 4-5 ఉన్న ఇంట్లోనే పోయి గొడవ వచ్చేస్తాయి, అవునా? అయ్యి నా సున్ని వేసుకుంది, ఇది సొంత సెల్లే, తీసేయాలి అర్జెంటుగా, ఈ డ్రెస్ ఇప్పుడు తీసేయి అంటదా అందా? మాట్లాడతలేదు మీరు. సొంత అక్కా చెల్లెళ్ళే 2 ఉంటారు, వాళ్ళు కూడా చచ్చిపోతుంటారు. అయ్యి బాబాయ్ బాబోయ్ అని తలకొట్టే ఉంటారు అమ్మ నాన్న, అవునా కాదా? యాండి 2 పిల్లలున్న ఇంట్లోనే సిలుకో పలుకో గొడవతే ఈ మాత్రం సంఘంలో ఏదో అనిపిస్తూ ఉంటుంది కదా. అలాగ వచ్చినాయి అని మన సంఘాన్ని మనం ఏం చేయకూడదు, విడిచిపెట్టకూడదు. మన ఆత్మీయ తండ్రిని మనం ఏం చేయకూడదు చెప్పండి? ఈ విశ్వాసి యాండి, ప్రతి విశ్వాసి మీ దైవంతో చెప్పాలి, దైవజనుడా వాళ్ళు వెళ్ళిపోయారని వీళ్ళు వెళ్ళిపోయారని ఎవరో ఏదో అన్నని బాధపడకు. ఇదిగో నేను రూతు లాంటి దాన్ని, నా ఊపిరినంత వరకు, మా ప్రాణం ఉన్నంత వరకు నేను నా ఇంటి వారు ఈ సంఘంలోనే ఉంటాం, ఈ సహవాసాన్నే మీ బోధని అత్తుకుని ఉంటాం. బాధపడకు దైవజనుడా, మేము మిమ్మల్ని విడిచిపెట్టాం అని ఎప్పుడైనా చెప్పావా? అలా చెప్పిన రోజున మా కళ్ళలో నీళ్ళు తిరుగుతాయి, అలా చెప్పిన రోజున మా కడుపు నిండిపోతావు తెలుసా? పోన్లే, పోయినోళ్ళు పోయినా ఉన్నవాళ్ళు నా బాధ అర్థం చేసుకున్నారు, నాతో ఉంటానని ధైర్యం ఇచ్చారని ఎంత సంబరమేత తెలుసా అక్క? అవునంటారు కదంటారా? కానీ ఈ రోజుల్లో ఎవరిని నమ్మాలో తెలుస్తలేదు, ఎవరిని నమ్మకూడదో తెలుస్తలేదు, ఎవరు ఉంటారో తెలుస్తలేదు, ఎవరు వెళ్ళిపోతారో తెలుస్తలేదు. కానీ రూతులాగా ఉండాలి విశ్వాసం. ఎలాగ ఉండాలి చెప్పండిరా? రూతులాగా ఉండాలి. నేను నిన్ను విడిచిపెట్టను, నిన్నే హత్తుకుని ఉంటాను. ఫస్ట్ పాయింట్ ఏం చెప్పాను నేను? మోయాబుని విడిచింది, మనమేం విడిచిపెట్టాలరా? పాపను. రెండోది ఆత్మీయ తల్లి నయోమినే హత్తుకుంది. మీరు ఎవరిని హత్తుకోవాలి? టీవీలో వాడిని, యూట్యూబ్లో వాడిని, హైదరాబాద్, చెన్నై, బొంబాయి వాడిని కాదు. మీ ఇంట్లో ఏమైనా కార్యక్రమం జరిగిందనుకో వెంటనే పరిగెత్తుకొచ్చేవాళ్ళు ఎవరో? మీ ఆత్మీయ తండ్రి, అవునా కాదా? పుట్టినరోజైనా పెళ్లి రోజైనా హాస్పిటల్లో ఉన్న దినమైనా ఇంకోటైనా అందుబాటులో ఉండేది ఎవరో? టీవీలో వాళ్ళు ఫోన్ చేయండి, హైదరాబాద్కి చెన్నైకి వస్తారా? మాట్లాడరా?
వస్తారా? మీకోసం కన్నీరు కాచేది ఎవరో, ప్రార్థన చేసేది ఎవరో? మాలాంటి స్పీకర్లు వచ్చిన మేము కూడా మీకోసం ప్రార్థన ఏం చేయము. అప్పుడప్పుడు కొంతమంది అంటారు, అయ్యగారు ప్రార్థన చేయండి, అనుదిన ప్రార్థన చేయండి అంటారు. మేమేమంటాం? ఊ అంటాం. ఇంటికి వెళ్ళి ప్రార్థన చేస్తాం. ఎలా చేస్తాం అంటే రోజుకో సంఘానికి వెళ్తాం. అక్క ఇది ప్రభు చాలా మంది ప్రార్థనా సహాయం అడిగారు, వాళ్ళందరినీ దీవించే తండ్రి, అంతే, పులుసు వెళ్ళిపోయింది. మార్తమ్మ ఎవరో, మరియమ్మ ఎవరో, అక్క ఎవరో, చెల్లి ఎవరో మాకు. మరి మీ పాస్టర్ గారికి ఆకకే బాధ ఉందో, ఈ చెల్లికే బాధ ఉందో, ఆ అన్నకే అవసరం ఉందో తెలుసా తెల్దా? అందుబాటులో ఉంటాడు ఉండా. కాబట్టి ఎప్పటికీ స్థానిక సంఘ కాపరే గొప్పోడు. కొడుకు కట్టి చెప్పట్లో మాలాంటి స్పీకర్లు, టీవీలు వాళ్ళు, యూట్యూబ్ వాళ్ళు మీ అయ్యగారుల కంటే గొప్పోళ్ళు కారు కారు కారు. ఆమేన్. మంచోళ్ళు అయితే గట్టు కొడుతున్నారు మీ అయ్యగారికి సప్పట్లో కొట్టడం అవకాశం ఇస్తున్నాను. దేవునికి స్తోత్రం. మేము అప్పుడప్పుడు వచ్చి వెళ్ళిపోయి గెస్టులు లాంటి వాళ్ళు మాక. మీకోసం తెల్లవారుజాములు వేసి మేము ప్రార్థన చెయ్యం. మీరు ఆపదంటే పరిగెట్టుకు రాము. చివరికి మీ పేర్లు ఏంటో కూడా నాకు తెలియదు. కానీ మీ దైవజనులకి మీ పేరు తెలుసు, మీ పరిస్థితి తెలుసు. కాబట్టి ఎవరిని ఎత్తుకోవాలి? మాలాంటి వాళ్ళు కాదు. మాయ మాటలు చెప్పి టీవీలో చెప్పేవాళ్ళు ఏంటి చెప్తారు, కానీ వాళ్ళు మీకోసం ప్రార్థనలో చేయరు. మీరు అవసరానికి పరిగెత్తుకుని రారు. బిడ్డ, మీ పాదాలు పట్టి బతిమలాడుతున్నాను, మీ సంఘాన్ని పోగొట్టుకోకండి. కొత్త బోధలు, వింత బోధలు వచ్చేసినాయి అండి. రకరకాల వ్యక్తులు వచ్చేస్తారు, సంఘాలు చీల్చేస్తున్నారు. యేసుప్రభు చెప్పాడు, గొర్రె చర్మం కప్పుకున్న తోడేళ్ళు లాంటి వాళ్ళు వస్తారు, అబద్ధ బోధకులు వస్తారు, వాళ్ళు ఏదో మాటలు చెప్తూ ఉంటారు. అవన్నీ నమ్మకండి. మీరు ఎక్కడ ఉపదేశం ఎదుగుతున్నారు అక్కడే స్థిరంగా ఉండండి. ఇంకో మాట చెప్పనా? ఫస్ట్ ఏం చేసింది? మోయాబుని విడిచింది. రెండు ఆత్మీయతలు నయోమి సహవాసాన్నే హత్తుకుంది. వేరొక సహవాసం కోరుకోలేదు. కోరుకుందమ్మా? కోరుకోలేదు. మూడోది స్థిరమైన తీర్మానం చేసింది. అమ్మా, ఏ తీర్మానం చేసింది? ఓ పావుగంట చేసి చెప్పచ్చా? ముగించేనా? 10 అయింది, పర్లేదు కదా? రైట్. మీ వాళ్ళు అనుమతి ఇచ్చారు అయ్య గారు? ఓ 2 పాయింట్లు చెప్తాను. స్థిరమైన తీర్మానం. వార్ప కూడా తీర్మానం చేసింది, స్థిరంగా లేదు. రూత్ అంటుంది స్థిరమైన తీర్మానంలో, నీ జనమే నీ దేవుడే. అమ్మా, ఆత్మీయ తల్లి నయోమి, నేను మోయాబు దేశస్తురాల్ని, కెమోషు దేవతనే ఆరాధించేవాడిని. అమ్మా వింటున్నారా? ఈ వార్ప రూతులు ఎవరో కాదు, అక్క చెల్లెలే. ఇక్కడ ఎవరైనా సెల్ ఉంటే కొట్టండి. వార్ప వెళ్ళిపోయి పెళ్లి చేసుకుంది అయ్య గారు. పెళ్లి చేసుకుని పిల్లవాడికి అంది, అది ఫిలిస్తీన్ వంశం అక్కడి నుంచి వచ్చింది. మీరు ఎవరన్నా అక్కడ ఎక్కడ సెల్ ఉంటే కొట్టండి. గూగుల్లో గొలియాతు మదర్స్ ఎవరో కొట్టండి. హూ ఈజ్ గొలియాతు మదర్ అంటే కొట్టండి. బెదలో సెల్లో కొట్టి చెప్పండి నాకు. ఇలా నేను వాక్యం చెప్తూ ఉంటానా? గొలియాతు తల్లి ఎవరో, హూ ఈజ్ గొలియాతు మదర్ అని కొడితే ఏండి వార్ప పేరు వస్తుంది అక్కడ. దేవునికి స్తోత్రం. తర్వాత చెప్పుకున్న విషయం ముందు వినండి. ఏంటి? నీ దేవుడే ఇదిగో మా వచ్చిందా? నేను తర్వాత చెప్తాను, ఆ మొక్క కలుపుతాను, తర్వాత ఎల్లింగ్ చేస్తాను తర్వాత. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నా మాట మీకు అర్థమవుతుందరా తల్లి? నాకు నెత్తుంది అందుకని అందుకే ఇన్నిసార్లు అడుగుతున్నాను. అర్థమవుతుందరా తల్లి? ఓకే. నీ దేవుడే. ఈ మాట ఎందుకని తెలుసా? వాళ్ళకు దేవత ఉంది, కెమోషు దేవత. వాళ్ళకి చాలా పండగలు, జాతరలు ఉన్నాయి. ఏంటి? అక్క ఫోన్ చేయొచ్చు, లేదా అన్నయ్య ఫోన్ చేయొచ్చు, బంధువులు ఫోన్ చేయొచ్చు. అప్పుడప్పుడు మీకు ఫోన్ చేస్తారా, ఇదిగో అక్క లేదా వదిన ఆడపడుసా రా, మీ అన్నయ్య నీకు చేరుకున్నాడు, వచ్చి కట్టుకుని పట్టుకెళ్ళు. ప్రేమగా మాట్లాడుతుంది, కానీ లోపలంతా ఆయాసమే. దేవుని స్తోత్రం. ఎప్పుడు రాలేదక్క మీకు ఫోన్లు? మా ఊర్లో జాతర రమ్మని అన్నరా లేదా? మాట్లాడతలేదు. మళ్ళీ వెళ్ళి వచ్చి వీళ్ళు సాక్ష్యం చెప్తారక్క, నెత్తి మీద సెంగేసి, అయ్యగారండి వందనాలండి, నేను ఎంత పరిశుద్ధరాలు తెలుసా, ఇదిగో పలానా మా వదిన ఇదిగో రమ్మందే, వెళ్ళాను. కానీ వాళ్ళు తినలేదు. వాళ్ళ కొండేరు మా కొండేరు, వాళ్ళ దాకేరు మా దాకేరు, వాళ్ళ జీవరాసేరు మా జీవరాసేరు. అమ్మ సైతానా, కొండ దాకా వేరే తప్ప ఏంటి జీవరాశి తప్ప ఏ పండక్కి వెళ్ళావు? అవునా? మళ్ళీ గొప్పగా చెప్తారు. వెళ్ళొచ్చా? కొండ వేరైనా దాక వేరైనా, వాళ్ళ కోడి వేరే నీ కోడి వేరైనా, కార్యక్రమం అదే కదా. నా పాయింట్ మీకు అర్థమైందా లేదా? వెళ్ళొచ్చా? అదే చెప్తుంది నయోమితో రూతు, అమ్మా మాకు బోల్డని జరుగుతాయి, కానీ ఇంకా వాటితో నాకు సంబంధము లేదో. ఇక్కడి నుంచి నీ దేవుడే నా దేవుడు. ఆ తర్వాత మన అద్భుతంగా ఉంటుందండి. నీ జనమే. ఇక్కడ ఒక నిమిషం ఆగాలనిపిస్తుంది నాకు.
ఎందుకంటే కుటుంబాలకు ఉపయోగపడుతుంది ఈ మాట. ఆగుతాను అక్కడ ఓ నిమిషం ఆగుతాను. నీ జనమే అంటే అర్థం ఏంటంటే, ఇదిగో అమ్మా, నీ ఓళ్ళని ఒక రకంగా, నా ఓళ్ళని ఒక రకంగా చూడండి, మీ ఓపిడిని ఒక రకంగా, నా ఏపడిని ఒక రకంగా చూడండి. ఈ రోజు నుంచి నీ జనమే. మీరు అలా ఉన్నారా? ఇంట్లో అత్తగారు కోడలో నయోమి రూతులాగా ఉంటే ఆ ఇంట్లో మొగోడు ఎంతో ప్రశాంతంగా బ్రతుకుతాడు. అవునా? వీళ్ళు దెబ్బలాడేకుంటారు. ఇంటికి వచ్చినప్పటికి ఆవిడ అమ్మ పెద్ద డిస్టర్బ్ ఉంటుంది. రేయ్, మీ ఆవిడ నా మాట అంటలేదు, ఎలాగైతే కుదరదని ఆవిడ ఎంత కంప్లైంట్ ఇస్తుంది. భార్య దగ్గరికి వెళ్ళి, ఎందుకే బాబా ఇలాగా ఫోన్లో పెద్ద ఎవరు పడతారో అప్పనంగా చేసుకున్నారు, నన్ను ఇచ్చాను నచ్చలో, ఎవరికి పడవలసిన పని లేదు, తగ్గేదే అని బ్యాగ్ చదివేద్ది. పోనీ అమ్మ దగ్గరికి వెళ్ళి, ఊరుకో అమ్మ, అదేదో కొత్తగా పెళ్ళేది చిన్నపిల్ల అంటే, ఏట్రా పెళ్ళం వచ్చాక బెల్లం అయిపోయింది తల్లి. ఓ పక్కన తల్లి, ఓ పక్కన పెళ్ళం, మధ్యలో మొగోడికి సిలువ. లేరా అక్క ఇటువంటి వాళ్ళు? మీరు మాట్లాడతలేదు. ఇప్పుడు తల్లి వైపు మాట్లాడాలా, పెళ్ళం వైపు మాట్లాడాలా? అందుకే చాలామంది భర్తలు గమ్మున ఇంటికి రారు. ఆ మంగళ షాప్లో ఉండి నవరత్నాలు కొట్టించుకుని నిమ్మకాయలు పామేసి అక్కడ తిరిగి ఎప్పుడు పడుకుంటే వస్తూ ఉంటారు. ఈ బాధలన్నీ పడలేక దేవుని స్తోత్రం చెప్పండి. రూత్ అంటుంది, నీ జనమే. అలాగ చూడాలి వద్దా? ఇప్పుడు క్రైస్తవులం కదా మనం. అమ్మా, మనం ఎవరరా? క్రైస్తవులు అంటే ఏంటి? క్రీస్తును ధరించిన వాళ్ళు. అవునా? క్రీస్తును పోలి నడుచుకునేవారు, క్రీస్తు ప్రేమని మనలోంచి ప్రపంచానికి చూపించేవారు. మరి క్రీస్తు ప్రేమ అంటే ఆ జనాన్ని ఈ జనాన్ని, ఆ వర్గాన్ని ఈ వర్గాన్ని సమానంగా చూడవద్దా? మాట్లాడతలేదు. ఎవరు అయ్యగారు వస్తున్నారు? దేవుని స్తోత్రం చెప్పండి. మీరు అలాగే చూస్తున్నారా అని అడుగుతున్నాను నేను. కొంతమంది ఉంటారు బెదరు ఆడవాళ్ళు, అత్తగారు ఎప్పుడు వచ్చారనుకో, ఏంటి ఎందుకు వచ్చారు, బ్యాగ్ వేసుకు వచ్చారేంటి, చేసి పెడితే ఇక్కడ ఎవరికి ఓపికలు లేవు. ఓ పని చేయి, ఈ పూటకి బయట తెచ్చి పెట్టే, ఆ చేతులు నాకు కూడా బిర్యానీ పక్కన తెచ్చే అంటది. అదేంటే బాబు రాక వచ్చారు, పోనీ 2 రోజులు ఉంటారంటే నాకు నీరసం. అయ్యగారులు అంటారా? ఆడావిడి నీరసం అంటే అది ఇంకా ఏ స్కానింగ్కి, ఏ బ్లడ్ టెస్ట్కి, ఏ ఎక్స్రేకి అందదో. అదో మాయదారు రోగం అంతే. అది నిజంగా నీరసంగా ఉండి వాళ్ళ అమ్మోళ్ళు, చెల్లోళ్ళు, వాళ్ళు ఎప్పుడు వచ్చారనుకోండి, లేచి కిలకిలకిలకిలకి తిరిగేస్తుంటది. అవునంటారా కాదంటారా? కానీ రూత్ అమ్మ అంటుంది, నీ జనమే నా జనము. అమ్మా, ఆత్మీయ తల్లి నయోమి, నీ జనాన్ని ఒక రకంగా, నా జనాన్ని ఒక రకంగా నేను చూసే రకము కాదు. మీరు కూడా అలాగే ఉండాలి. భర్త ఎప్పుడు వచ్చినా ఒకే రకంగా ప్రేమించాలి, చెప్పాలి. నీ ఎప్పుడు వచ్చినా చెప్పాలి, ఒకే రకంగా ప్రేమించాలి. అవునంటారా కాదంటారా? మాట్లాడరేట్రా? నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు. నువ్వు ఎక్కడ మృతి పొందుతావో నేను అక్కడే మృతి పొందుతాను. మరణం తప్ప నిన్ను నన్ను ఏది వేరు. ఒక్క మాటలో చెప్పుకుంటే స్థిరమైన తీర్మానం చేసింది. అమ్మా, ఏం చేసిందిరా? స్థిరమైన తీర్మానము చేసింది. ఇంకో 2 మాటలు త్వరగా చెప్పి నేను ముగిస్తాను, మళ్ళీ వెనక్కి వెళ్దాం. ఫస్ట్ పాయింట్ ఏంటి? మోయాబుని విడిచింది. అంటే మనమే విడిచిపెట్టాలి, పాపను విడిచిపెట్టాలి. బాగా చెప్పారు. రెండోది, ఆత్మీయతలు నయోమినే హత్తుకుని, ఆమె సహవాసాన్ని హత్తుకుని, ఏమైనా వేరొక పురుషుల సహవాసం కోరుకుందా? ఆమె సహవాసం కోరుకుందా? ఆత్మీయతల సహవాసాన్ని హత్తుకుని ఉంది. మనం ఏ సహవాసం హత్తుకుని ఉండాలి? ఏ దైవజనాన్ని హత్తుకుని ఉండాలి? చెప్పండి. మీ ఆత్మీయ తండ్రి ఎవరో పేరు చెప్పరే అమ్మా? మీ ఆత్మీయ తండ్రి బెంజమిన్ గారి సహవాసాన్ని హత్తుకుని ఉండాలి. 3వ పాయింట్, స్థిరమైన భక్తిలో, ప్రార్థన జీవితంలో స్థిరంగా ఉండాలి. మళ్ళీ మధ్యలో వార్పలాగా వెనక్కి వెళ్ళిపోయేలాగా ఉండకూడదు. ఇంకో 2 పాయింట్లు టక్మని చెప్పి నేను ముగించే ప్రయత్నం చేస్తాను. రూతు గ్రంథం 2వ అధ్యాయము 2వ వచనం. రూతు గ్రంథం 2వ అధ్యాయము 2వ వచనం చదువు తల్లి. చాలు. నీ సెలవైన ఎడలా, నా వైపు చూడండి అమ్మ, నా వైపు చూడండి. నీ సెలవైన ఎడలా అంటే, అమ్మా ఆత్మీయ తల్లి నయోమి, నువ్వు పర్మిషన్ ఇస్తే,
నువ్వు అనుమతిస్తే, నువ్వు సెలవిస్తే గడప దాటి బయటికి వెళ్ళి ఏదో పొలంలో పని చేసి కష్టపడి నీకు నాకు ఆహారాన్నే సిద్ధపరచుకొస్తాను. నీ సెలవు లేకుండా అడుగు బయటికి. అబ్బా, అంటే ఎవరితో సంప్రదిస్తుంది? ఆత్మీయ నాయకురాలతో, ఆత్మీయ తల్లితో సంప్రదిస్తుంది. యాండి మీ ఇంట్లో పునాది రాయి వేసుకోవాలనుకోండి, అయ్యగారు ఇల్లు కట్టుకోవాలనుకుంటున్నాం, పునాది రాయి వేయాలి అని ఎవరితో సంప్రదించాలి? మీ నాయకులతో. డేట్ ఎవరు చెప్పాలి? మీ ఆత్మీయ తండ్రి ప్రార్థన చేసి చెప్పాలి, అవునా? పెళ్ళి ఉందనుకోండి, డేట్ ఎవరు చెప్పాలి? మీ ఆత్మీయ తండ్రి ప్రార్థన చేసి చెప్పాలి. కానీ కొంతమంది ఎక్కడెక్కడో సంప్రదించి, ఎవరెవరితోనో సంప్రదించి అక్కడ డేట్లు నిర్ణయం చేసుకుని, పలానా డేట్ వచ్చిందండి, పలానా తారీఖు వచ్చిందండి, పలానా టైం వచ్చిందండి, మీరు రావాలంతే. ఇది కరెక్టా? ప్రియమైన దేవుని బిడ్డలారా, మన ఆత్మీయ నాయకులను మనం గౌరవించుకోవాలి. ఈ మాటలో ఏం కనపడుతుందంటే విధేయత కనపడుతుంది. ఆత్మీయ నాయకురాలకి ఆమె ఏం చూపిస్తుందిరా తల్లి? విధేయత. నీ సెలవు లేకుండా నేను వెళ్ళను, చెయ్యను. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన శుభకార్యాలకి, మన పునాది రాయిలకి, మన వివాహ కార్యక్రమాలకి ఎవరితో సంప్రదించాలి? చెప్పాలి. ఎవరు పర్మిషన్ తీసుకోవాలి? మాట్లాడండి రా. మీ ఆత్మీయ నాయకుడితో సంప్రదించి ఆయన ప్రార్థన చేసి ఏ డేట్ చెప్తే మనకు అదే మంచి రోజు, ఏ టైం చెప్తే అదే మంచి గడియా. మీకు మర్మం చెప్పనా? మర్మం, సీక్రెట్ చెప్పనా? మంచి రోజులు చెడ్డ రోజులు ఉంటాయా? మీకు అర్థపడని చెప్తాను. ఎలక్షన్కి వెళ్ళే ప్రతి నాయకుడు ముహూర్తం చూసుకునే, అమృత గడి చూసుకునే నామినేషన్ వేస్తారు కదా. రిజల్ట్ వచ్చాక అన్ని పార్టీకి వెళ్తే ఒకడికి వెళ్తాడా? మరి ఇటు అందరూ ముహూర్తం చూస్తారు కదా, అవునా? ఇంకో మాట చెప్పనా? హాస్పిటల్లో అదే రోజు అమ్మో నాన్నో ఎవరో చచ్చిపోతారు. అదే హాస్పిటల్ ఇంకో వార్డులో ఎవరికో 10 సంవత్సరాల పిల్లలు లేరు, డెలివరీ అవుతుంది. రోజు అదే సోమవారమో 11వ తారీఖు అనుకుందాం. ఇప్పుడు అది మంచి రోజా చెడ్డ రోజా? రోజుల్లో మంచి చెడ్డ ఏమి లేదు. 6 రోజులు సృష్టించాడు, 7వ రోజు విశ్రాంతి తీసుకున్నాడు. ప్రతిరోజు మంచిది 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 అన్నాడు దేవుడు. అవునంటారా కదంటారా? మీకు అర్థమవడం చెప్తున్నాను. హాస్పిటల్లో తల్లిని కోల్పోయారు కదా, వాళ్ళకి బ్యాడ్ టైం. నష్టపోయారు కాబట్టి వాళ్ళకే బ్యాడ్ టైం. కానీ అదే హాస్పిటల్లో వేరే వార్డులో 10 సంవత్సరాల పిల్లలు లేని తల్లికి ఒక అబ్బాయి పుట్టాడు, వాళ్ళకే గుడ్ టైం. రోజు అదే, అవునా కదా? అంతే తప్ప రోజులో అది ఇదేం లేదు. చాలామంది మంగళవారం శుక్రవారం పాటిస్తారు. మరి ఆ రోజు బాత్రూమ్కి వెళ్తామని చెడ్డ రోజు వెళ్తాం ఎందుకు? దాచుకుని ఒకసారి వెళ్ళు 2 రోజుల తర్వాత. మనకు అవసరమైనప్పుడు ఏమో లెక్కలేయం. ఇవన్నీ తప్పు. అమ్మా, ప్రార్థన చేసినప్పుడు ప్రభు ఏ రోజు ఇస్తే అదే మంచి రోజు, ఏ గడియ ఇస్తే ఆ గడియే మంచి గడియ. అంటే మనం ఎవరికి లోబడి ఎవరితో సంప్రదించాలరా తల్లి? ఆత్మీయ తల్లి. ఇంకొక మాట చెప్పి నేను ముగించే ప్రయత్నం చేస్తాను. ఎన్ని పాయింట్లు అయినా ఇక్కడికి? ఫస్ట్ది ఏంటి? మోయాబుని విడిచింది, మనమే విడిచిపెట్టాలి. బాగా చెప్తున్నారు మీరు. 2వ పాయింట్ ఏంటి? ఆత్మీయ తల్లి నయోమి సహవాసాన్నే హత్తుకునుంది. మీరు ఏ సహవాసాన్ని హత్తుకోవాలి? బెంజమిన్ అయ్యగారి సహవాసాన్నే హత్తుకుని, ఈ సంఘాన్ని హత్తుకుని ఉండాలి. 3వ పాయింట్ ఏంటి? స్థిరమైన తీర్మానం చేయాలి. వార్పలాగా మధ్యలో వెనక్కి వెళ్ళిపోయే తీర్మానాలు చేయకూడదు. 4వది ఏంటంటే విధేయత కలిగింది. ఆత్మీయ నాయకురాలకి ఏం చూపిస్తుంది? విధేయత. నీ సెలవైతే వెళ్ళమంటే వెళ్తాను, నువ్వు వద్దంటే మానేస్తా. ఆత్మీయ నాయకులకి ఎప్పుడు లోబడి ఉండాలి, విధేయులుగా ఉండాలి. మీ పైన నాయకులు లెక్క ఒప్ప చెప్పవలసిన వారై ఉన్నారు కాబట్టి దుఃఖముతో ఆ పని చేస్తే అది మీకు ఆశీర్వాదము కాదు. ఎన్ని పాయింట్లైనా తల్లి ఇక్కడికి? చెప్పాలి. ఎన్ని పాయింట్లైనా? 4 పాయింట్లు. ఇంకొక పాయింట్ చెప్పి నేను ముగించే ప్రయత్నం చేస్తాను. రూతు గ్రంథం 2వ అధ్యాయము, రూతు గ్రంథం 2వ అధ్యాయము 18వ వచనం చదవండి ఒక్కసారి. రూతు గ్రంథం 18వ అధ్యాయం, 2వ అధ్యాయం 18వ వచనం.
ఆమె తిని తృప్తి పొందిన తర్వాత, ఈ పాయింట్ అండర్లైన్ చేయండి, ఆమె తిని తృప్తి పొందిన తర్వాత మిగిల్చిన దానిని చూపించి ఆమెకిచ్చాను. చాలు, నా వైపు చూడండి. అయిపోయింది కోటం. ఒక్క 2-3 నిమిషాలేనండి. కష్టపడింది ఎవరు? రూతు. సంపాదించుకుంది ఎవరు? రూతు. కూర్చుకున్నది ఎవరు? రూతు. కానీ మొత్తం అనుభవించిందా? అందులో కొంత తెచ్చి ఆత్మీయ తల్లికి ఇచ్చింది. అలాగే మన రాబడిలో, మన కష్టార్జితంలో మన ప్రథమ ఫలము, మన దశమ భాగములు తెచ్చి దేవుని సన్నిధిలో ఇవ్వాలి. అమ్మ, నా మాట అర్థమవుతుందరా? ఈ మాట కొంచెం కష్టంగా ఉంటుంది, ఎందుకంటే మనీ మ్యాటర్ కదా, వినబుద్ధి అవ్వదు. ఎందుకంటే ఇది డబ్బుతో వ్యవహారం కదా, కష్టంగా ఉంటుంది. కానీ ఇది ఆశీర్వదించబడడానికి ఒక కారణం. అంతా ఇది అని అన్నగానే మనం దీవించబడడంలో ఒక కారణం. మీకు చిన్న ఉదాహరణ చెప్తాను. గోరంట్ల దగ్గర ఒక పాస్టర్ గారు ఉన్నారు. పేరు ఎంతకు లేదు, మినిస్ట్రీ పేరు ఎంతకు, కానీ ఆయన సేవలో ఒక నమ్మకమైన కుటుంబం దూరం నుంచి ప్రార్థనకు వస్తున్నారు. అమ్మ వినండి రా, లాస్ట్ మాటలో ప్రార్థనకు వస్తున్నారు. 2-3 వారాలుగా కనబడతలేదు, రావట్లేదు. డౌట్ వచ్చింది. నమ్మకంగా వచ్చేవారు ఫ్యామిలీ, దూరమైన వచ్చేవారు, ఇప్పుడు రావట్లేదు ఏంటని ఈ పాస్టర్ గారు గృహ దర్శనానికి వెళ్ళారు. అమ్మ వింటున్నారా? గృహ దర్శనానికి వెళ్తే, అమ్మా ప్రైజ్ దిలాడమ్మా, ఏట్రా తల్లి ప్రార్థన రావట్లేదు ఏట్రా, చక్కగా వచ్చేవారు కదరా, మానకుండా వచ్చేవారు కదరా అంటే, ఆ తల్లి ఏం చెప్పిందంటే, అయ్యా దైవజనుడా, ఇంటిల్లా పాది ఒకరి తర్వాత ఒకరికి జ్వరాలయ్యా, బాలేదు, ప్రాణాలో బాలేదయ్యా, నీరసం పడ్డామయ్యా, అందుకే రాలేకపోయామయ్యా, ఇదిగో చేతిలో కూడా దారి ఖర్చుకు డబ్బులు లేవు. అమ్మా జ్వరాలు అంటున్నారు, ఏమైనా ట్యాబ్లెట్లు గట్రా వేసుకున్నారా అంటే, ఏదో అలాగే ఉంటామయ్యా, డబ్బులు కూడా లేవు. ఇప్పుడు ఏమన్నా గింజ కాసుకున్నారా, ఏమైనా తిన్నారా అంటే, డబ్బులు లేక ఏమీ తెచ్చుకోలేదయ్యా అంటే, పాస్టర్ గారికి బాధ వేసింది. ఎంత కష్టంలో ఉన్నారని. అమ్మ వినండి, ప్రార్థన చేశాడు. ఆ దైవజనుడు ఏం చేయడమ్మా, ప్రార్థన చేసి వెళుతూ ఉంటే ఆ తల్లి అంటుంది, అయ్యా ఒక్కసారి ఆగండి. అమ్మ వింటున్నారా? ఏమంటున్నది? ఒక్కసారి ఆగండి అయ్యా అని చెప్పి ఆ పాస్టర్ అలా ఆపి లోపలికి వెళ్ళి చిన్ని బియ్యం మూట తెచ్చింది. ఒక కొంచెమో 2 కొంచాలు ఉంటాయి సుమారుగా. ఆ మూట అయ్యగారి చేతిలో పెట్టింది. ఓ పేపర్, పాత పేపర్లో పొట్లం కట్టి చిన్న పేపర్ పొట్లం ఆయన చేతిలో పెట్టింది. ఏంటమ్మా ఇది అంటే, అయ్యా ఇది దేవుని బియ్యం అయ్యా, మేము వండుకునే ముందు తీస్తాం కదా. తీస్తారా మీరు? తీరా. వండుకునే ముందు ఫస్ట్ గుప్పిడి తీస్తారా? తీరా. అలవాటు ఉందా లేదా? తీయాలి మనం. ఇలా తీసిన బియ్యము అన్నీ కూడా పక్కన పెట్టిన బియ్యం అయ్యా ఇది. మరి ఇందాక గంజి కాసుకోవడానికి లేవన్నారు కదమ్మా, మరి ఇదేటమ్మా అంటే, అయ్యా ఇది దేవుడి బియ్యం అయ్యా, మీరు తింటే మాకు ఆశీర్వాదం. మరి ఈ పొట్లం ఏంటమ్మా అంటే, మా దశం భాగం అయ్యా, ఇదిగా ఈ 2000 రూపాయల దశం భాగం ఈ బియ్యం, దేవుడి బియ్యం. మరి ఇందాక మందులు కూడా తెచ్చుకోలే అన్నారు. ఏమి లేదన్నారు అంటే, ఒక మాట చెప్పనా, నిజంగా అందులో డబ్బులు తీసుకుని వాళ్ళు మందులకి దానికి వాడుకుంటే దేవుడు ఏమన్నో మనకు తెలియదు. ఆ పక్కన పెడితే వీళ్ళ నమ్మకత్వం చూడండి, వీళ్ళ విశ్వాసం చూడండి, వీళ్ళ ప్రేమ చూడండి. దేవుడు అన్యాయస్తుడేమీ కాదు, కానీ వీళ్ళ నమ్మకత్వం ఎంత గొప్పదో చూడండి. అయ్యా దశం భాగం డబ్బులు మేము వాడుకుంటే అది మాకు మా పిల్లలకి శాపం అయిపోద్దయ్యా, మీరు తింటే మాకు ఆశీర్వాదనప్పటికీ పాస్టర్ గారి కళ్ళల్లో నీళ్లు తిరిగినాయండి. ఇంత నమ్మకస్తులు ఉంటారండి. మనమైతే ఆపదలు ఏం చేస్తాం, మళ్ళీ నెలలో ఇచ్చుకోవచ్చులే, తింటాకే లేవు మందులు, మనం మంచి మాడేసుకుంటాం. మనం తప్పు అంటలేదు, మనం అలాగే చేస్తాం కదా. అవునంటారా కాదంటారా? వాళ్ళ నమ్మకత్వం చూసి, అమ్మ వినాలి. వాళ్ళ నమ్మకత్వం చూశాడు, కన్నీళ్ళు వచ్చినాయి, మనసారా ప్రార్థన చేశాడు, మనసారా దీవించి వెళ్ళిపోతున్నాడు. అమ్మ వినండిరా, ఏడుస్తున్న పిల్లల్ని బయట తీసుకెళ్ళండి ఒకసారి. మొత్తం అందరూ డిస్టర్బ్ అయిపోతున్నారు కదా, ఒకసారి వినండి. అయిపోయింది, కూటమి అయిపోయింది. లాస్ట్ మాట పాస్టర్ వెళ్ళిపోయాడండి. ఓ 2 గంటలు అవుతుంది. ఈలోపు ఏ మామిడి తోటలో పని చేస్తున్నారో ఆ ఓనర్ వచ్చాడండి. ఆ ఓనర్ వచ్చి, రేయ్ మా అబ్బాయిలు, మా కోడళ్ళు, మనవాళ్ళు, మనవరాళ్ళు అమెరికాలోనే సెటిల్ అయిపోయారు. వాళ్ళకి ఎన్నిసార్లు రమ్మన్నా రావట్లేదు. ఇంకా వాళ్ళ వ్యాపారాలు అక్కడే ఉన్నాయి, ఉద్యోగాలు, చదువులు అక్కడే. వాళ్ళే అంటున్నారు, నన్ను ఒక్కడనే వచ్చేయమంటున్నారు. నువ్వు ఒక్కడ ఎందుకు అంటున్నారో, మేము మాట్లాడుకున్నాం నీ గురించి, మీ గురించి. ఎప్పటి నుంచో మా పొలంలో, ఎప్పటి కాలం నుంచో నమ్మకంగా మా దగ్గర పాలేరు పని చేస్తున్నారు. ఈ 10 ఎకరాల మామిడి తోట మీకు రాసి ఇచ్చేసాం రా, ఇగో పేపర్లు అని ఇచ్చేసారంట. కొట్టు, గట్టిగా చెప్పలు కొట్టు, గట్టు కొట్టాలి మంచోళ్ళు అయితే.
దేవునికి స్తోత్రం. ప్రియమైన దేవుని బిడ్డరా, ఒక 2 వేళ దశమ భాగంలో నమ్మకత్వం, ఒక కొంచెడు 2 కొంచెడు బియ్యం నమ్మకత్వం దేవుడికి పెట్టి పాడైపోయిన ఎవడని ఉంటాడా? మాట్లాడాలండి. వంపుడు గత్తులు పెట్టి పాడైపోయిన వాళ్ళు ఉన్నారు, పేకాట బ్రాకెట్లో పెట్టి పాడైపోయిన వాళ్ళు, జోదంలో కోడి పందాల మీద పెట్టి పాడైపోయిన వాళ్ళు, తాగుడికి పెట్టి పాడైపోయిన వాళ్ళు, స్నేహితులు పెట్టి పాడైపోయిన వాళ్ళు చాలామంది. కానీ దేవుడికి ఇచ్చి చెడిపోయినాడు, పాడైపోయినాడు ఎవడో లేడండి. అండ్ ఏ 10 ఎకరాల మామిడి తోటలో పాలేర్లుగా ఉన్నారో ఇప్పుడు ఆ 10 ఎకరాల మామిడి తోటలకే ఆసాములు అయిపోయారు, యజమానులు అయిపోయారు. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. నేను చెప్పే మాట ఒకటే, రూతే సంపాదించుకుంది, రూతే పోగొట్టుకుంది, రూతే తెచ్చుకుంది, కానీ మొత్తం తానే అనుభవించలేదు. అందులో కొంత తెచ్చి ఆమె తల్లికి ఇచ్చింది. అలాగే మనము కూడా మన రాబడిలో మన ప్రథమ ఫలము, మన దశమ భాగం ఎవరికి ఇవ్వాలి? దేవుని సన్నిధిలో ఇవ్వాలి. ఇవన్నీ ఎవరు చేశారు? రూతు చేసింది. మన మూలవాక్యం ఏంటి? నువ్వు చేసిన దానికి ప్రతిఫలం ఇస్తాను, ఆయన నీకు సంపూర్ణమైన. ఇప్పుడు రూతు ఏం చేసి చెప్పాడు, ఒకే ఒక్క నిమిషంలో ఈమెకు దేవుడు ఏం చేసి చెప్పి వెళ్ళిపోతాను. చెప్పే ముందు ఒకసారి ఈ పాయింట్లు మీరు చెప్పాలి. ఫస్ట్ ఏం చేసిందిరా తల్లి? మోయాబుని విడిచింది. అంటే మనమే విడిచిపెట్టాలి పాపాన్ని. బాగా చెప్పారు, బాగా విన్నారు. రెండో పాయింట్, సూపరు, నయోమి సహవాసాన్ని హత్తుకుని ఉంది. మీరు ఎవరిని హత్తుకోవాలి? మీ ఆత్మీయ తండ్రి ఈ సహవాసాన్నే హత్తుకుండాలి. మూడో పాయింట్, అబ్బా భలే చెప్పారండి, స్థిరమైన తీర్మానం. బాగా అర్థమైపోయింది మీ పాఠం. మళ్ళా సంవత్సరం వస్తే మీరు చెప్పాలి. 4వ పాయింట్, ఆత్మీయ తల్లికి విధేయత కలిగి ఉంది. మీరు కూడా మీ ఆత్మీయ నాయకులకి ఎలా ఉండాలి? విధేయులుగా ఉండాలి. 5వ పాయింట్ చెప్పలే, 3 పాయింట్లు కట్ చేసిన మీ మొఖాలు చూసి ఈ లాస్ట్ పాయింట్ చెప్పండి. తన కష్టార్జితంలో భాగం ఇచ్చింది. తన కష్టార్జితంలో ఏమిచ్చిందిరా? భాగం ఇచ్చింది. మీ కష్టార్జితంలో దేవుని వంతు చెప్పాలి. దేవుని వంతు దేవునికి ఇస్తే నవ్వే నవ్వండి. ఇప్పుడు విన్నారు ఈ పాట? కొంతమంది దేవుని వంతు కూడా దోసేస్తారు, దేవుని వంతు కూడా దొంగిలిస్తారు. దేవుని వంతు దేవునికి ఇచ్చేయాలి. మనం పనిచేయడానికి రెక్కలు ఎవరిచ్చారు? ఈ కాళ్ళు ఎవరిచ్చారు? ఈ బలం ఎవరిచ్చారు? ఈ పని చేసే జ్ఞానం ఎవరిచ్చారు? ఆ ఉద్యోగం ఎవరిచ్చారు? అన్ని ఇచ్చిన దేవుడికి 10 రూపాయలు 1 రూపాయి. దేవుడికి ఎంత ఇమ్మంటున్నాడో? 10 రూపాయలు అనుకుని నీ జీతం, 1 రూపాయి నాకు ఇవ్వండి బిడ్డ, 9 రూపాయలు మీరు తీసుకోండి. ఎంతగా? ఆ రూపాయి కూడా ఎందుకంటే పరీక్ష. ఇస్తాదా ఇవ్వదా? ఇస్తాడా ఇవ్వడా? అంతే. ఒక 100 రూపాయల జీతం అనుకో, అందులో ఎంత దేవుడిది? 10 రూపాయలు, 90 రూపాయలు మీదే. కానీ కొంతమంది ఏం చేస్తారంటే అది కూడా తీసేసుకుంటారు. అది మనకు ఆశీర్వాదము కాదు. ఇవన్నీ రూతు చేసింది. రూతుకు దేవుడిని చెప్పనా అండి, రూతు మోయాబిరాలు, రూతు అన్యురాలు. ఏనండి లాస్ట్ మాటలో, రూతు విధవరాలు, రూతు పేదరాలు, పరిగెరుకుంటే తప్ప తింటాక తికానా లేదు. రూతు ఏ రకంగా చూసినా దీనురాలే, అవునా కాదా? కానీ ఈవిడ ఏ పొలంలో పరిగెరుకొని తెలుసా? ఏ పొలంలో పనిచేసింది తెలుసా? బోయాజు పొలములో. ఆ బోయాజు శ్రీమంతుడు, ఆ బోయాజు ధనవంతుడు, ఆ బోయాజు గుణవంతుడు, ఆ బోయాజు భక్తిపరుడు, ఆ బోయాజు నీతిపరుడు, ఆ బోయాజు అందరికీ ఉపకారి, ఆ బోయాజు సహకారి. అండ్ ఇటువంటి అండ్ 500 ఎకరాల ఆసామైన. ఎన్ని ఎకరాలు రా? బోయాజుకి ఎన్ని ఎకరాలు ఉందమ్మా? మాట్లాడరా, అయిపోతుంది, కూటమి అయిపోయింది, వెళ్ళిపోదాం. కూటమి అయిపోగానే తక్కువ తిరుగుతాను మీ ఇంట్లో, మళ్ళీ నేను ఎక్కడికో ప్రయాణం చేసి వెళ్ళాలి. దేవుని స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఎన్ని ఎకరాలు ఉన్నాడు బోయాజుకి? 500 ఎకరాలు ఉన్నవాడికి మన భాషలో మాట్లాడుకుందాం. పెళ్లి కొడుక్కి పెళ్లి కూతురుని తేవాలంటే పిల్లకి ఎన్ని ఎకరాలు ఉండాలి? ఇప్పుడు ఎంత కట్నం తేవాలి? మాట్లాడండి అమ్మా. పెళ్లి కొడుకు 500 ఎకరాలు ఆస్తుంటే కనీసం పిల్లకి ఎంత ఉండాలంటారు కదా? అంటారా? కొద్దో గొప్ప ఉండాలంటదా? ఏంటి రూతుకి ఏమైనా ఉందా? పైగా ఆయన పెళ్ళి కాని పురుషుడు, ఈమె పెళ్ళైన విధవరాలు, అవునా కదా? భర్త చచ్చిపోయింది. ఎక్కడన్నా మ్యాచ్ అవుతుందా? ఈయన యూదుడు, ఆమె మోయాబిరాలు. ఎక్కడైనా మ్యాచ్ అవుతుందా? ఆయన యజమాని, ఈ పిల్ల పరిగెరుకునేది పేదరాలు, దీనురాలు. ఎక్కడైనా మ్యాచ్ అవుతుందా? కానీ దేవుడు రూతు చేసిందంతా చూసి ఏం ప్రతిఫలం ఇచ్చాడు చెప్పనా? ఇదిగో అదే 4వ అధ్యాయము 13వ వచనం చదివేసి బైబిల్ మూసేయండి. రూతు గ్రంథం 4:13 చదివేసి బైబిల్ మూసేయండి, వెళ్ళిపోద్దాం.
రూతు గ్రంథం 4:13. బోయాజు రూతును పెండ్లి చేసుకుని, చాలు తల్లి, గట్టిగా చప్పలు కొట్టండి, వెళ్ళిపోతాం, కూటమైపోయింది. దేవుని స్తోత్రం. విధవరాలు, పేదరాలు, దీనురాలు పరిగేరుకుంటే తప్ప తిక్కాణా లేని అమ్మా దరిద్రాలంట 500 ఎకరాల ఆసామి, శ్రీమంతుడు, బలవంతుడు, గుణవంతుడు అయినటువంటి బోయాజుకి ఏమైపోయిందంట? పెండ్లి భార్య అయిపోయింది. విధవరాలు పెళ్లి కూతురు అయిపోయింది. పేదరాలు ధనవంతుడు అయిపోయింది. ఓ మాట చెప్పనా, నా వైపు చూడండి. ఏ పొలంలో పరిగెరుకుందో, ఏ పాలేర్లు వెనకాల పరిగెరుకుందో, ఇప్పుడు అదే పొలంలో ఉన్న పాలేర్లకి జీతాలు ఇస్తుందంట. దేవుని స్తోత్రం చెప్పండి. నా దేవుడు తలుచుకుంటే, నా దేవుడు దీవిస్తే దరిద్రులు ధనవంతులు అయిపోతారు, పేదోళ్ళు గొప్పోళ్ళు అయిపోతారు, ఓడిపోయినోళ్ళు గెలుస్తారు. ఏండి మోడు బారిపోయిన జీవితం చిగురిస్తుంది. ఏండి రూతు జీవితం చూస్తే ఏ రకంగా చూసినా కష్టాల్లోనే ఉంది, ఏ రకంగా చూసినా బాధల్లోనే ఉంది. కానీ ఇప్పుడు 500 ఎకరాల ఆసామికి పెండ్లి భార్య, కూలోళ్ళకి యజమానురాలు. ఒకప్పుడు ఆ పొలంలో పరిగేరుకుంటే తప్ప తింటాక తిక్కానా లేదు. ఇప్పుడు అమ్మగారండి, ఈ వారం అంతా పనిచేసాం అమ్మగారండి, రూత్ అమ్మగారండి, అయ్యగారు గారి జీతం మీద తీసుకోమన్నారండి. అలాగా బాబు, 1 నిమిషం ఉండండి అని జీతాలు ఇస్తుంది. ఎవరో అబ్బా, ఇంకా ₹1,00,00,000 మాట చెప్పనా, ఇంకా ₹1,00,00,000 చెప్పనా, వీళ్ళకి సంతానం వచ్చింది. రూతు బోయాజుకి సంతానం ఉంది. ఓబేదు యెష్యాని కన్నాడు, యెష్యా దావీదుని కన్నాడు, దావీదు వంశంలో నుంచి యేసు ప్రభు వచ్చాడు. అండి మీరు మంచోళ్ళైతే గట్టిగా చెప్పకూడదు. మీరు యేసు ప్రభుకే తల్లి అయిపోయింది. ఇందాక ఒక బాంటి ఆపని వెల్డింగ్ చేస్తున్నాను కదా, తీర్మానం మధ్యలోంచి వెళ్ళిపోయింది. ఎవరో వార్ప వెళ్ళిపోయి ఫిలిష్తీయులను పెళ్లి చేసుకుని కన్నదే. ఎవరేసా? గొలియాతు. ఎవరినే మీరు నెట్లో కొట్టారు కదా, ఎందుకు ఏమైనా వచ్చిన పేరు? గొలియాతు తల్లి పేరు కొట్టిన నెట్లో ఇంటికి వెళ్ళిన తర్వాత గొలియాతు వార్ప కొడుకంట. చరిత్ర అది, బైబిల్లో ఉండదు. మరి ఈ రూతు గర్భం ఎవరు వచ్చారు? దావీదు వచ్చాడు. తర్వాత యేసు ప్రభు వచ్చాడు. స్థిరమైన తీర్మానం చేసింది, మోయాబుని విడిచింది, సహవాసన ఎత్తుకుని ఉంది. అవునా కదా? విధేయత కలిగి ఉంది. తన కష్టార్జితంలో భాగం ఇచ్చినందుకు ఈమెకి ఎంత గొప్ప బహుమానం ఇచ్చాడు దేవుడు, ఎంత గొప్ప పేరు ఇచ్చాడండి. అవునంటారా కాదంటారా? మీరు యేసుక్రీస్తు వంశావళి చదువుకుంటే, ఇంటికి వెళ్తా చదువుకోండి, మత్తయి సువార్త 1వ అధ్యాయంలో ఆ స్త్రీల పేర్లో ఒక పేరు ఉంటుంది. ఆవిడ పేరు ఎవరు తెలుసా? రూతు. రూతు గర్భం నుంచి దావీదులు యేసు ప్రభులు వస్తే మధ్యలో వెళ్ళిపోయిన వార్ప గర్భం నుంచి ఎవరు వచ్చారు? గొలియాతు లాంటి దుష్టులు వచ్చారు. మీరు వార్పలాగుంటారా, రూతులాగుంటారా? రూతులాగుంటే మీ దరిద్రం పోతుంది, మీ శాపం పోతుంది, అమ్మా మీ పేదరికము పోతుంది, మీ బ్రతికే మారిపోద్ది. అమ్మే మన మూలవాక్యం సరిపోయిందా? రూతు, నువ్వు చేసిన దానికి యెహోవా ప్రతిఫలం ఇస్తాడో ఆయన నీకు సంపూర్ణమైన బహుమానం ఇచ్చాడు. రూతు ఏం చేసిందో చెప్పాను, రూతుకి దేవుడు ఏం చేశాడో చెప్పాను. ఇప్పుడు రూతు చేసినట్లు మనము చేస్తే రూతుకు చేసిన దేవుడు చెప్పండి, నీకు నాకు మనకే చేస్తాడు. మనం రూతులాగా ఉండగలిగితే దేవుడు మన జీవితంలో, మన బిడ్డల జీవితంలో, మన కుటుంబాలలో గొప్ప కార్యాలు చేస్తాడు. అలా కాకుండా వార్పలాగా మధ్యలో వెళ్ళిపోతే, గొలియాతు లాంటి దరిద్రుల్లాగా మన బిడ్డలు అయిపోతే మనకు బాధ, కష్టం వస్తుంది. కాబట్టి రూతు చక్కగా కొన్ని విషయాలు చేసింది, దేవుడు తగిన ప్రతిఫలం ఇచ్చాడు, బహుమానం కూడా ఇచ్చాడు లేదా? ఇప్పుడు పేదరికం ఉందా ఆవిడికి? లేదు. వైధవ్యం ఉందా? విధవరాల వస్త్రం ఉందా? పెండ్లి వస్త్రం ఉందా? పెండ్లి వస్త్రం. ఒకప్పుడు ఎక్కడ ఉండేది? పొలంలో పరిగేరుకుంటే ఎండనక చెప్పాలి వాననక ఉండేది. ఇప్పుడు కోటలో ఉండి పాలేరులు తెస్తుంటే హాయిగా తిని వాళ్ళకి ఏం పంచి పెడుతుంది? జీతాలు. అబ్బా, రూతుకు చేసిన దేవుడు నీకు చేయడా? అయిపోయింది నా ప్రసంగం, బైబిల్ మూసేస్తున్నాను. ఈరోజు రూతులాగా నువ్వేం కోల్పోయావా? రూతు భర్తను కోల్పోయింది. అవునా కదా? విధవరాలు అయిపోయింది. తింటాకి కూడా సరైన ఆహారము
లేనిదైపోయింది, పేదరాలు అయిపోయింది, దీనురాలు అయిపోయింది. కానీ బోయాజు పొలంలో కష్టపడింది. అమ్మ, ఎంతకీ కష్టమంతా ఎక్కడ చేసింది? బోయాజ్ అంటే ఎవరు అమ్మ? బోయాజ్ అంటే ఎవర్రా? యేసు ప్రభు. పొలం అంటే మనం యేసయ్య సంఘంలో కష్టపడితే దేవుడు మనకు కూడా ఏమిస్తాడు? బహుమానము, ఆశీర్వాదము ఇస్తాడు. సంఘంలో మన వంతు కష్టం మనం చేయాలి. సపోజ్ ఇటు మీటింగ్ జరుగుతున్నాయి అనుకోండి, అండి తుడిసేవాళ్ళు తుడిసే పని చేయాలి, ఎత్తేవాళ్ళు చెప్పండి రా ఎత్తే పని చేయాలి, లైవ్ చేసేవాళ్ళు లైవ్ చేసే పని చేయాలి. ఏమైనా కలిగి ఉంటే నీకున్న దాంట్లో నీ వంతు భారం నువ్వు భరించాలి. చేయాలి వద్దా? అదే భోజనం వండుతున్నారు అనుకోండి, వండే కాడ, వడ్డించే కాడ, కడిగే కాడ ఉండాలా వద్దా? నేను లాస్ట్ మాట చెప్పి వెళ్ళిపోతున్నాను. ఒక అక్క అంటది, వండుతాకి రాదు, కడిగితాకి రాదు, తింటాకి వచ్చి అంటది, దీంట్లో కొంచెం ఉప్పు అయితే బాగుండు, ఇందులో కొంచెం మసాలా తక్కువైంది సిల్లే, దాంట్లో కొంచెం కారం తగిలితే అబ్బా ఎంత మసాలా వేయాలో, ఎంత ఉప్పు వేయాలో, ఎంత కారమైన చెప్పేసి అయితేనా మిమ్మల్ని కదా, నువ్వు వండొచ్చు కదా, అవునా? ఇప్పుడు నిన్ను పేర్లు ఎట్టావనుకోండి, మరలాసారి మారతమ్మ, మీ పేరేం పేరమ్మా? అమ్మా శిరీష. శిరీష అమ్మ, మరి వంట బాగుంటుంది, ఉదాహరణ చెప్తానమ్మా, ఉదాహరణ పేరు వాడుతున్నాను. అమ్మ వచ్చండి అంటే ఎందుకండి అయ్యగారు పోయిన సారు వండితే అదిగో ఆవిడ ఏమంది, ఉప్పు ఎక్కువ, కారం తక్కువ, మసాలా ఎక్కువ అంది, ఎందుకండి అయ్యగారు నేను వండితే ఎవరు తింటలేదు, నేను చేయనులే అంటారు. ఒక్కో సైతం ఉంటుంది, చెయ్యదు, చేసేవాళ్ళే చేయనివ్వదు. ఒక్కో సైతం ఇవ్వదు, ఇచ్చేవాళ్ళే అవునంటారు కదంటారా? పాప ఆవిడ పొద్దున్న వచ్చింది, కొంచెం ఉప్పు తక్కువైతే ఏమేయాలి, వంటకాడికి వెళ్ళి అమ్మా కొంచెం ఉప్పు తక్కువైతే చూ, ఎంత కొంచెం తిన్నా కదా, ఏం చేయాలి, వెళ్ళి కొంచెం వేసి కలిపితే సరిపోద్ది. ఇలా పేర్లు పెట్టుకుంటూ పోతే వండివాడు బాధపడుతుంది తప్ప ఏమీ ఉండదు. నా మాటలు మీకు కోపం వస్తే రావచ్చు, కానీ అవునంటారా కాదంటారా? పొద్దున్న వస్తారు, వాళ్ళు కడుగుతారు, కోతారు, మళ్ళీ అయిపోయాక ఎత్తి పారిపోతారు, అన్నీ చక్క పెడతారు. ఎంత కష్టపడిన వాళ్ళకి పేర్లు పెడితే ఎలా ఉంటుంది? అవునా? నువ్వు ఏమీ చేయలేదు, పోన్లే చేయకపోతే చేయలేకపోయావు, ఏండి వాళ్ళు నిరాశపరచొచ్చా, వాళ్ళని బాధ పెట్టచ్చా? మాట్లాడరేటి మొత్తం అందరూ అదే గ్రూప్ పెట్టి పంపదీసి మనము చెయ్యాలి, అనేక మందిని ప్రోత్సహించాలి. అవునా? మనం ఇవ్వాలి, ఇచ్చేలాగా ప్రోత్సహించాలి. కొంతమంది చెయ్యరు, చేసేవాళ్ళని చేయనివ్వరు. కొంతమంది ఎవరో ఇచ్చేవాళ్ళని. మీకు మాట చెప్పిన, ఇంతకీ ఇది ఎవరి పని? మా పెళ్ళా దేవుడి పనా? ఇప్పుడు ఈ కూటమో లాజరస్ గారి పెళ్ళా? ఇది ఎవరి పని ఇది? ఇప్పుడు ఈ మీటింగ్ అంతా ఎవరిని బలపరచడానికి, ఎవరిని రాకడానికి సిద్ధపరచడానికి? మనల్నే కదా. కాబట్టి దీంట్లో స్వార్థం ఏమైనా ఉంటుందా? మాట్లాడిరా. కాబట్టి మన దేవుడు పని అన్నప్పటికీ పని చేయాలి. ఇప్పుడు ఈ రూత్ ఏ పొలంలో పనిచేసింది? బోయాజు పొలం. అది మర్చిపోకూడదు. ఏ పొలంలో పనిచేసింది? బోయాజు పొలం అంటే ఏంటి? దేవుని సంఘం. దేవుని సంఘంలో పని వచ్చినప్పుడు మన వంతు పని మనము చేయాలి. అప్పుడు రూతుని దీవించిన దేవుడు నిన్ను, నన్ను, మనల్ని, మన బిడ్డల్ని దీవిస్తాడు. అట్టి కృప దేవుడు మీ అందరికీ దయచేయను గాక. ఒకసారి లేచి నిలబడండి, చిన్న ప్రార్థన చేసి వెళ్తాను మీకోసం. ఒక్కసారి లేచి నిలబడండి, మీకోసం చిన్న ప్రార్థన చేసి వెళ్తాను. కళ్ళు మూసుకోండి. ఒకవేళ రూతులాగా ఏమైనా కోల్పోయి ఉన్నావేమో, బాధలో ఉన్నవేమో, నిరాశలో ఉన్నవేమో, నీ జీవితంలో ఏం కోల్పోయావు? బిడ్డలను కోల్పోయావా? ఆస్తి కోల్పోయావా? ఆరోగ్యం కోల్పోయావా? నువ్వు కూడా పేదరికంలో ఉన్నావా? తినడానికి, గడవడానికి కష్టమవుతుందా? బిడ్డ కళ్ళు మూసుకో, ప్రార్థన చేసుకో. జీవితంలో ఓడిపోయావా? చదువుల్లో ఓడిపోయావా? రూతు జీవితం మోడుబారిపోయింది, పేదరాలు అయిపోయింది పాపం, విధవరాలు అయిపోయింది పాపం, దీనురాలు అయిపోయింది పాపం, రెక్కాడితే కానీ డొక్కాడిన స్థితికి వెళ్ళిపోయింది. కానీ దేవుడు ఆమె జీవితాన్ని మార్చాడు, ఆమె పరిస్థితులు మార్చాడు. నీ జీవితాన్ని మార్చలేడా? నీ స్థితిగతులు మార్చలేడా? మార్చలేడా? నువ్వు నమ్మితే రూతులాగా నా దేవుడు నిన్ను దీవిస్తాడు. కళ్ళు మూసుకుని ప్రార్థన చేసుకో, కళ్ళు మూసుకుని ప్రార్థన చేసుకో, కళ్ళు మూసుకుని. నీ జీవితం మోడుబారిపోయిందేమో, మారా అయిపోయిందేమో. నయోమి అంటది, అయ్యో నన్ను నయోమి అని పిలవకండి, నన్ను మారా అని పిలవండి, నా బ్రతుకు సేదైపోయింది అంటది. ఒక
ఒకవేళ నీ బ్రతుకు మారా అయిపోయిందేమో, చేదైపోయిందేమో, ప్రేమించేవారు ఎవరు లేరేమో, ఆదరించేవారు లేరేమో, పట్టించుకునేవారు ఎవరు లేరేమో. బిడ్డ, ఒకవేళ మనలో ఉన్న లోపాలు పాపాలు బట్టి మనకి శాపం ఏమో ఒక్కసారి ఆలోచించండి. రూతు మోయాబుని విడిచింది, నువ్వు కూడా ఈ లోకాన్ని విడిచిపెట్టాలి, ఈ లోక స్నేహాలు విడిచిపెట్టాలి, పాపిష్టి స్థలాలు, పాపిష్టి బంధాలు విడిచిపెట్టాలి. నాకు యేసయ్యే కావాలి, నేను యేసయ్య కోసం బ్రతుకుతాను, నాకు రక్షణ కావాలి, నాకు బాప్తీసం కావాలన్నవాడు ఎవరుంటే ఒకసారి చేయి చూపిస్తే మీకోసం నేను ప్రార్థన చేస్తాను. ఇక్కడ ఎవరైనా బాప్తీసం కోసం, అయ్యా నేను రక్షణ పొందలేదు, నాకు యేసు ప్రభు కావాలి, బాప్తీసం కావాలన్న వాళ్ళు ఎవరుంటే ఒక్కసారి చేయి చూపిస్తే మీకోసం నేను ప్రార్థన చేస్తాను. థ్యాంక్ యూ అమ్మ, థ్యాంక్ యూ తల్లి, దేవుడు మిమ్మల్ని దీవించిన గాక. అలాగే ఉంచండి చేయి, మీకోసం ప్రార్థన చేస్తాను. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సిస్టర్. దేవుడు మిమ్మల్ని దీవించిన గాక, దేవుడు మిమ్మల్ని దీవించిన గాక. మోయాబుని విడిచిన రూతు జీవితం మారిపోయినట్టు నీ జీవితం కూడా మారిపోద్ది బిడ్డ. తన రక్తంలో కడగబోతున్నాడు. ఏముంది లోకంలో? అల్పకాల పాప భోగాలే కదా, అల్పకాల సుఖాలే కదా, పాపిష్టి బంధాలే, పాపిష్టి అలవాట్లే కదా. ఇవి కావాలి, యేసయ్య కావాలా? నాకు యేసయ్యే కావాలి, రక్షణ కావాలంటే చేసి చూపించి బిడ్డ. మనసారా నేను దీవిస్తాను, మనసారా ప్రార్థన చేస్తాను. వెరీ గుడ్, వెరీ గుడ్. 3, 4, 5, దేవునికి స్తోత్రం. 6, 6, చివర 7. బిడ్డ, మిమ్మల్ని బట్టి సభ సక్సెస్, మిమ్మల్ని బట్టి సభ సక్సెస్ అవుతుంది. అబ్బా, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11. చెల్లి చేయి పైగట్టం చెల్లి, సిగ్గుపడవలసిన పని లేదు. రూతు జీవితాన్ని మార్చిన దేవుడు నీ జీవితం మార్చబోతున్నాడు, నీ చరిత్ర మార్చబోతున్నాడు, నీ స్థితిగతులు మార్చబోతున్నాడు, నీకు బహుమానం ఇవ్వబోతున్నాడు. ఇక్కడి నుంచి నువ్వు యేసయ్యకి సొంతమైపోతున్నావు, యేసయ్యకి సొంతమైపోతున్నావు. నీ చరిత్ర మారిపోతుంది. విధవరాలు పెండ్లి కుమార్తె అయిపోయింది, మోయాబురాలు ధన్యురాలు అయిపోయింది, యేసయ్యకే తల్లిగా మారిపోయింది. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, దైవజనులు ఎంతో భారముతో బాధ్యతతో సంఘాన్ని రాకడ కొరకు సిద్ధపరచాలని వ్యయ ప్రయాసలు కోర్చి సహకరించిన బిడ్డలతో కలిసి ఈ సభలు ఏర్పాటు చేశారు నాయన. ఈ సభల ద్వారా సంఘానికి క్షేమాభివృద్ధి దయచేయండి అయా. నలిగిన కుటుంబాన్ని బలపరచండి, కృంగిన వారిని లేవనెత్తండి, మారా జీవితాలు మధురముగా మార్చండి, ఒంటరి అయిపోయిన వారిని 1000 మందిగా మార్చండి. యేసయ్యా, గుండె చెదిరిన వారిని బాగు చేయండి, కన్నీటిని నాట్యంగా మార్చండి, దుఃఖాన్ని సంతోషంగా మార్చండి. అయ్యా, ఎంతమంది బిడ్డలైతే ఇదిగో నాయన రక్షణకు సిద్ధపడ్డారు, అయ్యా ఈ 9 మందిని కూడా యేసు నామములో ఈ రాత్రిని రక్తములు కడగేయండి నాయన, ఈ ఆత్మలో ముద్రించండి నాయన. అద్భుతం చేయండి, అద్భుతం చేయండి నాయన, కృప చూపించండి నాయన. దైవజనులు నాన్నగారిని దీవించండి, ఆయుష్ ఆరోగ్యం దయచేయండి. బ్రదర్ గారిని కూడా మీరు దీవించండి, సేవలు ఇంకా బలంగా వాడుకోండి. సంఘ సరిహద్దులు విశాలపరచండి, సేవా సరిహద్దులు విశాలపరచండి. సహకరించిన వారిని దీవించండి, ప్రత్యక్షంగా పరోక్షంగా సహకరించిన వారిని, గుప్పులు విప్పిన వారిని, సంఘ పెద్దల్ని, నాయకుల్ని, యూత్ బిడ్డల్ని, స్థిర సమాజాన్ని, సండే స్కూల్ పిల్లల్ని, గ్రామ నాయకులు, అధికారులను కూడా మీరు ఆశీర్వదించమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి, ఆమేన్. అమ్మ, మీ అందరికి వందనాలరా. బాప్తీస్మానికి వచ్చిన మిమ్మల్ని బట్టే దేవుడికి సంతోషం, సభ సక్సెస్. ఓసారి వాళ్ళు చప్పటి పట్టును గట్టిగా ఒకసారి వాళ్ళకి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక, రూతుకు చేసిన మేలులు మీ అందరికీ చేయను గాక. నా మాటలు ఏమైనా దోషం ఉంటే క్షమించండి. ప్రభు చిత్తమైతే ఎప్పుడైనా కలుద్దాం. లేదా ఇవే ఆఖరి మాటలు, ఆఖరి చూపులు. టాటా, బాయ్ బాయ్. నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి బ్రదర్ గారికి, నాన్నగారికి ప్రత్యేక వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. మే గాడ్ బ్లెస్ యూ. మంచిదండి, కూర్చుందాం ఒక్క నిమిషం. చక్కటి మాటలు తెలియచేసి మనందరినీ కూడా ప్రభులో బలపరిచినటువంటి దైవ సేవకులను బట్టి దేవుని స్తుతిస్తూ చప్పట్లు కొట్టి దేవుని మహిమపరుద్దాము. మరోసారి చక్కటి వర్తమానం అందించినటువంటి దైవ సేవకులకి సంఘము తరపున ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. వాక్యము అర్థమైందన్న వాళ్ళు గట్టిగా బిగ్గరగా స్తోత్రం చెప్తారా? హల్లెలూయా. అలాగే చక్కటి విషయాన్ని కూడా సేవకులు బయలుపరిచారు. ఏంటంటే బాప్తిస్మాల గురించి మీకు ఆల్రెడీ ముందుగానే తెలియచేసాము. దయచేసి దేవుడు నిజంగా మిమ్మల్ని ప్రేరేపించినట్లయితే, మీరు సిద్ధపడినట్లయితే ఈ 3వ రోజున కూటం పగల రోజు
3 గంటల ఆ టైంకి మీకు బాప్తిస్మ కార్యక్రమం ఉంటుంది. దానికంటే ముందు మిమ్మల్ని సిద్ధపరిచి ఆ విధంగా అటు కార్యక్రమంలో ముందుకు వెళ్ళడం జరుగుతుంది. కాబట్టి 3వ రోజున అనగా శనివారం మీరంతా కూడా ఎవరైతే బాప్తిస్మ తీసుకోవాలనుకుంటున్నారో సిద్ధపడితే మిమ్మల్ని సిద్ధపరిచి వాక్యంలోనూ ఇంకను కౌన్సిలింగ్ చేసి ఆ విధంగా ముందుకు నడిపిస్తారు కార్యక్రమాన్ని. కాబట్టి ఎవరైతే చేతులు ఎత్తారో నాకు సరిగా కనిపించలేదు, తర్వాత అయిపోయిన తర్వాత నాకు ఒకసారి తెలియపరచండి, నేను నోట్ చేసుకుంటాను. మంచిదండి. మరోసారి ఓపికగా ఇంతవరకు దేవునికి వాక్యాన్ని విన్న మీ అందరికీ కూడా ప్రభుపేట హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మాటలు ఏవి వ్యర్థం కాలేదనుకుంటున్నాను. మొదటి పాయింట్ ఏంటండి? అమ్మ చెప్పాలి, మీరు వాక్యం విన్నారని చెప్పేసి ఒకసారి గ్రహింపు, చిన్న గ్రహింపు ఏంటండి? మోయాబుని విడిచిపెట్టడం అంటే పాపాన్ని విడిచిపెట్టడం. రెండవదిగా ఆత్మీయత లేని నయోమిని హత్తుకున్న రీతిగానే సంగమును లేదా సహవాసమును తండ్రిని హత్తుకొని జీవించాలి. మూడవదిగా స్థిరమైన తీర్మానము తీసుకున్నట్టుగా మనము కూడా భక్తిలోను సహవాసములోను ఆత్మీయతలో కుటుంబంలోను అన్ని విషయాల్లో కూడా స్థిరమైన నిర్ణయం తీసుకోవాలి. ఆధ్యాత్మికంగా కాదు, సమాజపరంగానేమి లేకపోతే మన యొక్క కెరీర్ పరంగానేమి స్థిరమైన నిర్ణయాలు లేకపోతే నష్టం చూస్తూ ఉంటాం. కాబట్టి స్థిరమైన నిర్ణయం ఇది ఏ విషయంలోనైనా కూడా మనకి మేలే. స్తోత్రం కలుగును గాక. 4వదిగా విధేయత. రూతు ఏ విధంగా అయితే నయోమికి విధేయత చూపిందో ఈ రోజున మనమును విధేయత చూపు వారమే ఉండాలి దేవునికి ప్రతి విషయంలో. హల్లెలూయా. తర్వాత మీరు వర్ధిల్లిన కొలది దేవునికి ఇచ్చేవారై ఉండాలి, కానీ మీ చేతులు కొరత చేసుకునేవారిగా ఉండకూడదు. దేవుని సొమ్ము దేవునికి ఇవ్వాలి. అది విశ్వాసులైనా సేవకులైనా ఎవరమైనా కూడా. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇచ్చేవారు ఏంటే దేవుడు ఇంకా అనేకులకు ఇచ్చేవారిగా ఆశీర్వాదకరంగా మార్చేవారే ఉంటారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మంచిదండి. ఈరోజు వర్తమానం ద్వారా మీరందరూ బలపరచబడ్డారు, దర్శించబడ్డారు, ఆదరించబడ్డారు నేను భావిస్తూ ఉన్నాను. అలాగే రేపటి దినము కూడా దయచేసి సాధ్యమైనంత వరకు పెందల కడనే షార్ప్గా 7 గంటలకే ప్రారంభించబడుతుంది. రోజున కొంచెం లైవ్ ఎక్విప్మెంట్ ఇవన్నీ అరేంజ్ చేయడం కొద్దిగా ఆలస్యమైంది. రేపు షార్ప్గా 7 గంటలకి కార్యక్రమం ప్రారంభించబడుతుంది. దయచేసి పాటలు పాడే వాళ్ళ ఆసక్తి కలిగి ఉన్నట్లయితే ముందుగానే రండి. ఎందుకంటే వాక్యం ప్రాముఖ్యమైన సమయం కాబట్టి దయచేసి. అలాగని పాటలు కాదని కాదు సుమా, అంటే వాక్యము మనం ఎప్పుడు పాడుతూ ఉంటాం, కానీ దూరత ప్రాంతం నుంచి సేవకులు వస్తారు కాబట్టి కొంచెం ఎక్కువ సమయం ఇస్తే కొంచెం మంచి మాటల ద్వారా దేవుడు మనల్ని బలపరుస్తాడు, దర్శిస్తాడు అన్న ఉద్దేశం. కాబట్టి వాక్యం ద్వారా మొదటిగా మనం బలపరచబడాలని ఆశతో తెలియజేస్తా ఉన్నా. కాబట్టి సాధ్యమైనంత వరకు రేపు త్వరగా వస్తారని చెప్పి మరొకసారి తెలియజేస్తా ఉన్నా. 3వ రోజున మాత్రం బాప్తిస్మాల కొరకు ఎవరైతే సిద్ధపడ్డారో వారు సిద్ధపడతారని తెలియజేస్తా ఉన్నాను. అలాగే రేపటి దినం ఎల్లుండి కూడా మీకు కానుకలు ఎత్తపడతాయండి. దయచేసి సిద్ధపడండి దానికి కూడా. తర్వాత మరొక విషయం ఏంటంటే, ఇంకా చాలామంది రాలేదు, ఒకసారి అలసిపోయారో లేకపోతే ఊర్లో లేరో లేకపోతే వేరే కారణాలు ఉన్నాయో నాకైతే తెలియదు, కానీ దయచేసి ప్రతి ఒక్కరిని కూడా దర్శించి మీరు మీ ఇంటి పక్క వారిని లేకపోతే తోటి వారిని తీసుకుని రండి. మరో విధంగా కాదు, వాక్యం ద్వారా కేవలం బలపరచబడడానికి మాత్రమే. కాబట్టి ఆ వాక్యంలో వారు కూడా ఎదగడానికి అవకాశం అవుతుంది. కాబట్టి దయచేసి మీ తోటి వారిని కూడా మీరు ఆహ్వానించండి. ఎందుకంటే సంఘభేదం లేదు, ఎవరైనా కూడా రావచ్చు, వాక్యం ద్వారా బలపడవచ్చు. సమయాన్ని సద్వినియోగం చేసుకుంటే అది శ్రేష్టమైన ధన్యత. కాబట్టి దేవుడి ఇటు మాటలు మనం ఇంటిలో దీవించునుగాక. ఆమేన్. మంచిదండి. చివరి ప్రార్థన దీవెనతో ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం. నాన్నగారు ప్రార్థన చేసి ఆశీర్వాదం ఇస్తారు. ఇలా ప్రార్థనకు ముందు ఒక మాట గుర్తు చేస్తున్నాను. దేవుడు ప్రేరేపణ ఇచ్చి రేపటి అభిషేక్ లాజర్ ద్వారాగా ఈ మీటింగ్స్ డేట్స్ను నిర్ణయించి ఈరోజు ఇలా జరగటానికి దేవుడు ఇలా కృప చూపారు. ఆ రీతిగానే మనల్ని ప్రేమించి దైవజనుడైన వారి ద్వారా దేవుడు ఎంతో వివరముగా
ఎన్నో విషయాలు తెలియజేశారు. దైవ గ్రంథం నుండి రూతు అనే వారిని గూర్చి మీరు చదివి ఉంటారు, వినుంటారు. కానీ ఈరోజు చెప్పినట్టు మాటలను బట్టి నూతనత్వం, నూతనమైన ఆలోచన, అలాంటి మనసు కలిగి ఇంకా ఆత్మీయతలో మీరును బలపరచబడి కుటుంబ పరంగా, బిడ్డల పరంగా వారు ఏ రీతిగా ఆశీర్వాదకరంగా ఉన్నారు. వారు మోయాబు దేశస్తురాలే, కానీ వారి అత్తగారి ద్వారా ఆ సహవాసాన్ని కలిగి దేవుని తెలుసుకొని దేవుని పట్ల స్థిర విశ్వాసము కలిగి గొప్ప సాక్షిగా యేసుక్రీస్తు వంశావళిలో వారు ఉండటానికి అలాంటి ఆధిక్యతను మనం చూస్తాం. కాబట్టి మన పట్ల కూడా మన పరిస్థితులను పరమ తండ్రే మార్చి మనం ఆయన వారమై ఉన్నాం. మన వరకే కాక మన ద్వారా కుటుంబాలు, సమాజం దేవునిలోనికి రావాలి. ఒక దినాన దేవుడు మన గురించి అలాంటి మంచి సాక్ష్యం మన పట్ల ఇవ్వాలి. అలాంటి కృప ఆత్మదేవుడు మనందరి పట్ల దయచేసి దీవించును గాక. ప్రార్థన. సకల ఆశీస్సులకు కారణభూతులు అనే తండ్రి వందనాలు. ఈ రాత్రి సమయంలో మీరు మమ్మల్ని ప్రేమించి మీ దాసుల ద్వారా మీరు మాట్లాడినని మాటల కొరకే వందనాలు చెల్లిస్తున్నాం. మీ మాటలు మా మనసులో భద్రం చేసుకొని అయ్యా మీరు ఇచ్చిన జ్ఞానాత్మక చేత అలాగే మేము బలపరచబడి బలముగు సాక్ష్యాలుగా, సాధనాలుగా, మీ మేలుల ద్వారాగా మేలుకరముగా మేము ముందుట్లో సహాయము, కడవరి కాల పరిస్థితులను బట్టి స్థిర విశ్వాసంలో ముందుకు కొనసాగుట్లో కృపనివ్వండి మా ప్రభువా. ఇలా నీ మాటలను చెప్పిన మీ దాసుని వారి ఫ్యామిలీ పరంగా పరిచర్య విషయంలో కానీ పిలిచిన మార్గం విషయంలో తోడుగా ఉండండి. విడిచి వెళ్ళే మాతోనూ సంఘ సహవాసమునందు రేపు ఎల్లుండి జరిగే కార్యక్రమాలలో కూడా మీ సన్నిధి, మీ సహకారం మాతో ఉంచి నడిపింపు చేసి ఇలాగూ ప్రోత్సహింపబడినమని ప్రార్థిస్తున్నాం. మా ప్రియులు పెద్దలు, యవన బిడ్డలను, అలాగే యవన సహోదరులను, పెద్దవారైన మీ దాసులు, దాసురాండ్రను వారి అవసరతల విషయంలోనూ, అక్కర్ల విషయంలోనూ అన్ని విధాల మీరు ఇంకనూ సహాయం చేయండి. చేయు కార్యాల చేత నేను ఘనపరచుటలో కృపనివ్వండి. మీ రక్షణలో కడవరకు కొనసాగుటలో కృపనిమ్మనే ప్రార్థిస్తున్నాం. మమ్మల్ని ప్రేమించి మా పట్ల చేయుచున్న కార్యాల ద్వారా నిన్నే ఘనపరచుటలో కృపనివ్వండి, నిన్నే మహిమపరచుటలో కృపనివ్వండి. మా ప్రభువా, నీ ప్రియబిడ్డలు ఇంకనూ అనేక విషయాలు అర్థం చేసుకొని ఇంకనూ ఆత్మీయతలో బలపడుతూ ఇంకా నీకు అనుకూలముగా అయ్యా ఇతరులకు ఆశీర్వాదకరముగా మేలుకరం ఉండుట్లో కృప చూపించమని, దీవించి గొప్ప చేయమని చేయు దేవుడు కనుక కొన్ని మాటలు చేశాము, కానీ అన్ని విధాలు మీరు దయ చూపించి చేయు కార్యాల చేత మీ నామమునకు మా ద్వారా మహిమ పొందమని కూడా ప్రార్థిస్తూ మా ప్రభువును మా రక్షకుడునైనా ప్రభుని యేసుక్రీస్తు వారి నామంలో ఈ కొన్ని మాటలు స్తుతించి అడిగి వేడుకుంటున్నా మా పరమ తండ్రి. తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభుని యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసాన్ని సహకారం కూడుకున్న మనకును మన కుటుంబాలకు సకల పరిశుద్ధులకు ప్రత్యేకించి మనందరికీ వాక్యం బోధించిన దైవజనులకని మాకును మనకును ఆయన సన్నిధి సహకారం ఇంకను సదా తోడు ఇండి నడిపించునుగాక. ఆమేన్. నా ప్రాణమా ఆమేన్, ఆమేన్. ప్రియులారా, అందరికీ వందనాలు. మనల్ని ప్రేమించి వాక్యం బోధించిన అయ్యగారికి కూడా వందనాలు.